పున్నమి రాత్రుల వెనుక కమ్మిన చిమ్మ చీకట్లను వెలికి తీయగల దర్పణి అతను. అవకాశం రావాలే కాని పట్టపగలు వెన్నెల కురిపించగల నేర్పరి సైతం అతడే. మనసు పొరల్లో దాగిన దుఃఖాన్ని ఒక్క ఛాయాచిత్రంతో పట్టివ్వగల కుంచెలేని చిత్రకారుడతడు. కూలీ జనం కథలను ఒకే ఒక్క క్లిక్ తో బంధించి కన్నీరు పెట్టించగల మూడో కన్ను అతడిదే. యావత్ ప్రపంచం గాఢ నిద్రలో మునిగిపోయిన వేళ అతడి కన్ను తెరుచుకుంటుంది. క్లిక్ క్లిక్ క్లిక్. జనం నిద్ర లేచే వేళ అతడి ఛాయాచిత్రం అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. అతడి పేరే నగారా గోపాల్. నగారా గోపాల్ది భాగ్యనగరం కాదు, ఎక్కడో ఒక ట్రైబల్ తండాలో జన్మించి గొప్ప కెమెరామ్యాన్ గా ఎదిగి దేశంలోనే ప్రముఖ దినపత్రిక అయినటువంటి ది హిందూలో చీఫ్ కెమెరా పర్సన్ గా నిలిచి గెలిచిన అతని కథ ఎందరికో మేల్కొలుపు. ఎందరెందరికో ఆదర్శనీయంగా నిలిచిన నగారా గోపాల్ ని మీ ముందు నిలిపేందుకు మా వేదిక, మీ వేదిక ఇద్దే. ఒక్కసారి అతన్ని పలకరిద్దాం. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. నేను ప్రతిభ. సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో ఫొటోస్ తీయాలి అని అనిపించినప్పుడు మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ తో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఎప్పుడు ఫోటో తీయాలనిపించినా ఒక్క సెకండ్ లో ఆ కెమెరాని ఓపెన్ చేసి క్లిక్ చేస్తే చాలు, చాలా మెమరీస్ ని దాచుకోవచ్చు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒక ఫోటో కావాలంటే ఖచ్చితంగా చేతిలో కెమెరా ఉండాల్సిందే. సో ఎలక్ట్రానిక్ మీడియా కంటే ముందు అందరికీ లైక్ ఏదైనా న్యూస్ అప్డేట్ చూడాలి, తెలియాలి అనేసి అంటే ప్రింట్ మీడియా మీదే ఆధారపడే వాళ్ళు. అందుకే ఇప్పటికీ కూడా చాలా క్రేజ్ ఉంటుంది ప్రింట్ మీడియా అనగానే. సో ప్రింట్ మీడియా విషయానికి వస్తే లైవ్ లో ఏ విషయాన్ని వాళ్ళు మనకి చూపించలేరు. ఇప్పుడు టీవీలో చూస్తున్నట్టు అప్పుడు పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఒక మంచి ఫోటో ఉంటే ఆ న్యూస్ కి సంబంధించింది ఏదైనా విజువలైజ్ చేసుకోవడానికి చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అలా ఫొటోస్ ని మాత్రమే ప్రింట్ చేసేవాళ్ళు. ఇది చాలా మందికి తెలుసు. అయితే మరి ఆ ఫొటోస్ క్లారిటీగా ఉండాలంటే ఇంకా బెస్ట్ గా ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కెమెరా కావాలి. సో దీన్నే ఫాలో అయ్యారు ఫేమస్ న్యూస్ డైలీ అయినటువంటి ది హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు. సో అందుకని వాళ్ళు 1969-70 కాలంలోనే స్పెషల్గా మంచి క్వాలిటీ ఉండేటువంటి కెమెరాని తయారు చేయించుకొని వాళ్ళ స్టాఫ్కి ఇచ్చేవాళ్ళంట. సో ఆ హిందూ పేపర్కి సంబంధించిన ఒక పర్సన్ మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో గెస్ట్గా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నగారా గోపాల్ గారు. సో ఫ్రీలాన్సర్గా తన కెరీర్ని ఫోటోగ్రఫీకి స్టార్ట్ చేసి కూడా తర్వాత పర్మనెంట్ జాబ్తో మంచిగా సెటిల్ అయ్యారు. జనరల్గా మనకి ఫోటోగ్రఫీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే జర్నలిస్ట్గానే కాదు, బయట కూడా చాలా ఈవెంట్స్ చేసుకోవచ్చు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని, లేకపోతే నేచర్కి సంబంధించినవని చాలా చేయొచ్చు. వాళ్ళ కెరీర్ ఫినాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది. కానీ ఫినాన్షియల్గా మంచిగా ఉండడం మాత్రమే కాదు, మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి అని ఒకే ఒక్క రీజన్తో గత 20 yearsగా మన నగారా గోపాల్ గారు యాజ్ ఎ జర్నలిస్ట్గా ది హిందూ పేపర్లో చేస్తూ తన ఎప్పుడైతే జాబ్ పర్మనెంట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క సింగిల్ డే కష్టపడుతూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్ చీఫ్గా ఉన్నారు కెమెరా డిపార్ట్మెంట్కి. సో ఆయన పుట్టింది పెరిగింది అంతా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక తండాలో. మరి ఆయన గురించి మనం మరిన్ని విషయాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నగారా గోపాల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో గోపాల్ గారు, యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా మీ జర్నీ గురించి మాట్లాడే ముందు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్కి ఎలా వచ్చారు, మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి. మా ప్రాపర్ వచ్చేసి అండి నల్గొండ జిల్లా త్రిపురారం మండలం గుడితండ అనే గ్రామం అండి. మారుమూల ప్రాంతం, అంటే కొంచెం సిటీకి దూరంగానే ఉంటుంది. సో మా ఫాదర్కి మేము యాక్చువల్లీ 4 members బ్రదర్స్. సో నేను సెకండ్ అండి. మా ఫాదర్ ఒక ట్రైబల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి. సో మా ఫాదర్ ఏంటంటే నలుగురికి మంచి చదివించాలని చెప్పేసి అంబిషన్స్తో ఉండే. దాంట్లో భాగంగా మేము చదువుకుంటున్నాం. కానీ నాకు ఫోటోగ్రఫీలో 10th class నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. మా బ్రదర్ అప్పుడు ఏదో చిన్న కెమెరా తెచ్చి ఇచ్చారు, ఫిలిం కెమెరా. డెవలపింగ్ ఎట్లా చేయాలి, ప్రింటింగ్ ఎట్లా చేయాలన్నట్టు ఉండే. సో దాన్ని తీసుకెళ్ళి మిర్యాలగూడ అని ఒక 15-20 kilometers మధ్యలో ఉంటుంది మా ఊరు నుంచి. ఇక్కడికి తీసుకెళ్ళి ప్రింటింగ్ చేయించుకొచ్చిన తర్వాత నాకు ఆఫ్టర్ 10th అయిన తర్వాత నాకు హాబీ కాస్త ఇంట్రెస్ట్గా అనిపించి ప్రొఫెషన్గా ఎంచుకోవాలని అనిపించింది. సో నేను ఇంటర్లో బైపీసీ తీసుకున్నానండి. ఓకే. బైపీసీ తీసుకొని నేను బైపీసీ ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాస్తే మంచి ర్యాంక్ వచ్చింది. B.Pharmacyలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా నాకు ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే ఫోటోగ్రఫీ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో నేను అది డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ ఫోటోగ్రఫీ కోర్స్ చేసి BFA కోర్స్ చేసి
ఎంతసేపటికి ఇంకా ఫోటోగ్రఫీ మీద, ఆర్ట్ మీద అట్లనే ఉండేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆర్ట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండేది. మీ పేరు ఉందనుకోండి, రాయడంలో కొంచెం డిఫరెంట్ స్టైలిష్‌గా రాయడం. ఓకే. హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం ఫాంట్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం బాగుండేది. సో, అలా ఆర్ట్ మీద కొంచెం ఇదుండేది. ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు మిర్యాలగూడ అని ఊరుంటదండి మా ఊరు పక్కన. మిర్యాలగూడలో ఒక వాల్ మీద ఒకతను రాశారండి. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పేసి ఉండేది. నాదది బాగా ఇంప్రెసివ్‌గా ఉండేది నాకు ఆ వర్డ్ అనేది. సో, అరే! కళ ఏంది? ప్రపంచం అంటారేంది? ఇదంతా ఏంటి? అని అనిపించి నాకు కొంచెం బాగా థింకింగ్ అట్లా ఉండేది. సో, అట్లా ఏ ఇష్యూ చూసినా గానీ నాకు విజువలైజేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేదండి. సో, అట్లా నా కెరియరు మారుమూల తాండా నుంచి స్టార్ట్ అయ్యి నేను 2005లో హిందూలో ఫ్రీలాన్సర్‌గా జాయిన్ అయ్యానండి. ఫస్ట్ స్టింగర్‌గా అంటారనమాట. జాయిన్ అయ్యాను. యాజ్ యూజువల్‌గా హిందూతో పాటు జీటీవీ, జీ న్యూస్ అని అప్పట్లో కొత్తగా వచ్చేది. నన్ను నేను ఒకరోజు మా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయి వస్తున్నాను. సూర్యాపేటలో బస్ స్టాండ్‌లో నేను రాము సురవజ్జల అని మా గురువుగారు ఉన్నారండి. ఆయన "ఏం గోపాల్ ఇక్కడ కూర్చున్నావు" అన్నాడు. "లేదు సార్ చిన్న ఊరికి పోయి వస్తున్నాను, ఖమ్మం పోయి వస్తున్నానని" అన్నాను. అనంగానే ఆయన ఖమ్మం నుంచి వస్తున్నాడు. మేమిద్దరం మళ్ళీ బస్ స్టాండ్‌లో కలిసాం గదా! ఆ రాము సురవజ్జల గారు, నేను ఆయన ఇద్దరం కలిసి నల్గొండకొచ్చాం. అప్పుడు నేను నల్గొండలో ఉంటానండి. వచ్చి "ఏం చేస్తున్నావు ఏంటిదంటే" "సార్ ఇట్లా అయిపోయింది సార్ కోర్స్ అయిపోయింది. ఇట్లా ఫోటోగ్రఫీ ఉంది." ఆయన సార్‌కి తెలుసు నేను మంచి ఫోటోగ్రాఫర్‌నని మాత్రం బాగా ఐడియా ఉంది ఆయనకు. ఆయన అలా అని 40 మినిట్స్, 1 అవర్ జర్నీలో నన్ను కావాల్సినన్ని అడిగారనమాట. అడిగి "సరే రేపటి నుంచి మన దగ్గరికి వచ్చేయి అంటే ఫ్రీలాన్సర్‌గా ఉంది మరి చేస్తావా?" అంటే "షూర్ సార్" అని అన్నాను. సార్ వచ్చేసి అప్పట్లో హిందూ రిపోర్టర్ అనమాట. ఓకే. రాము గారు. తర్వాత మేడం వచ్చేసి జీ న్యూస్ 24 అని ఉండేది. దాంట్లో స్టాఫ్ రిపోర్టర్‌గా వర్క్ చేశాను. సో, మేము ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తామంటే షూర్ సార్ అని చెప్పేసి అట్లా స్టార్ట్ అయ్యి నా కెరియర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన నేను జాయిన్ అయ్యి ఏప్రిల్, మేలో జాయిన్ అయినట్టున్నానండి. అలా స్టార్ట్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్న క్రమంలో ఈ మీడియాలో రావడం జరిగిందండి. అండ్ నిజానికి చెప్పుకోవాలంటే ఇప్పటికి కూడా అసలు మినిమమ్ ఫెసిలిటీస్ లేని తండాలు చాలానే మనం చూస్తున్నాం న్యూస్‌కి సంబంధించి. ఏదో ఒక దగ్గర మనకది వినిపిస్తూనే ఉంటుంది. బట్ మీరు ఆ టైంలోనే ఫోటోగ్రఫీ అనేది మీ బ్రదర్ ద్వారా మీకు తెలిసిందంటున్నారు గదా! సో, మీ బ్రదర్‌కి అసలు ఈ కెమెరా ఒకటుంటుంది, దీంతో ఫోటోస్ తీయొచ్చు అనేది వాళ్ళకెలా తెలిసిందండి? రాజేంద్ర నగర్ వెటర్నరీ సైన్స్‌లో మా బాబాయ్ గారు ఉండే డాక్టర్ ఆయన. వెటర్నరీ బీఎస్సీ చేసేదండి. అయితే తను చేసినప్పుడు మా బాబాయ్ దగ్గరికి మా బ్రదర్ వచ్చాడంట. వచ్చినప్పుడు కొడాక్ కెమెరా ఒకటి ఉండేదండి. చిన్నది అంటే ₹1000 అనుకుంటా ఆ టైంలో. అప్పట్లో చాలా ఎక్స్‌పెన్సివ్ అదే ఎక్కువ. దాంట్లో ఏందంటే ఫిల్మ్ వేయాలి, డెవలపింగ్ చేయాలి, ప్రింటింగ్ అదంతా ప్రాసెస్ కదండీ. సో, అతను నాకు ఒకసారి తీసుకొనొచ్చి మాది నేను చెప్పాను కదండీ గుడి తండా అని చెప్పాము. మేము ఇయర్లీ వన్స్ మా ఊర్లో ఏందంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల టైప్‌లో పూజ చేస్తాం. పూజ చేస్తాం. యాన్యువల్ పూజలేంది అందరూ కొత్త డ్రెసప్ అయ్యి అందరూ వస్తుంటారు. పైగా కొంచెం డెకరేటివ్‌గా అందరూ టెంపుల్‌ని బాగా డెకరేట్ చేసి 3 డేస్ ఫెస్టివల్ చేస్తాం మేము. ఓకే. అప్పుడు మరి ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు గానీ నాకసలు దాని కెమెరా ఐడియానే లేదు. ఇంట్రెస్ట్ లేదు నాకు. అప్పుడు తీసుకొనొచ్చి దీన్ని తీసుకెళ్ళి మిర్యాలగూడలో డెవలపింగ్ చేయించుకొని రాపోరా అని అన్నాడనమాట. ఆ కెమెరా అలా తీసుకొనొచ్చిన కెమెరాతోటి నేను అరే! చాలా బాగుంది. అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తది గదండీ! అప్పుడు ఇంప్రెస్ అయిపోయా. సో, అలా స్టార్ట్ అయిందండి. సో, కెమెరా పట్టిన తర్వాత మీరు తీసిన ఫస్ట్ ఫోటో ఏది అంటే ఏమని చెప్తారు? నేను తీసిన ఫస్ట్ ఫోటో ఏందంటే అసలేం తెలీదు. ఏదో కెమెరా పట్టుకున్నాము, ఒక ఫోటో తీయాలి అన్నప్పుడు మీరు ఏ ఫోటో తీశారు? అప్పుడు మా సిస్టర్ ఫోటో తీశాను నేను. మా ఓకే. బాబాయ్ వాళ్ళ అమ్మాయి సిస్టర్ ఫోటో తీశాను. ఆ ఫోటో నాకిప్పటికీ నేను ఆ ఫోటో ఇంకా మా సిస్టర్‌కి ఇవ్వలేదు. నిజంగా ఇది నేనే ఓకే. తీశానా అంత బాగొచ్చిందనమాట. ఆ ట్రైబల్ డ్రెస్‌లో ఫుల్లుగా అవి బ్యాంగిల్స్ ఏసి ఫుల్‌గా డ్రెసప్ అయి ఉన్న ఫోటోలో విండో దగ్గర నిల్చోబెట్టి నేను ఫోటో తీసాను. దాన్ని ఏందంటే ఆ విండో దగ్గర బ్యాక్ లైట్ వస్తుందని కూడా నాకు ఇప్పుడు కోర్స్ చేశాను కాబట్టి బ్యాక్ లైట్ అంటారు. ఓకే. ఆపర్చునిటీగా అక్కడ పెట్టాను నేను. చాలా బాగొచ్చింది ఆ ఫోటో. తనకి చూయించాను చాలా సార్లు. కానీ ఇప్పటికి మా ఇంట్లోనే ఉంది ఆ ఫోటో. మా సిస్టర్‌కి వేరే కాపీ ఇచ్చాను కానీ ఆ ఫోటో అయితే పెట్టుకున్నాను నేను. అలా స్టార్ట్ అయినాం. ఫస్ట్ మా ఫోటో శారద అని మా సిస్టర్ ఉంటే ఆ ఫోటో. బట్ ఏదైనా ఫస్ట్‌ది కొంచెం మెమరబుల్‌గా ఉంటుంది. మెమరబుల్ అండి. అందుకనే మీరు మీ సిస్టర్‌కి యెస్. ఇవ్వలేదు. ఇవ్వలేదు అది. అంటే లేటర్ ఆన్ మనకి ఎన్ని ప్రింట్స్ కావాలంటే అన్ని ప్రింట్స్ తీసుకునే ఫెసిలిటీ ఫెసిలిటీ వచ్చిన ఉండేది. తర్వాత తర్వాత కూడా అవునండి.
తర్వాత ఇచ్చాను నేను, కానీ నా ఫస్ట్ ప్రింట్ మాత్రం నా దగ్గరే ఉంచుకున్నాను. అదే అంటున్నాను కదా, అది ఫస్ట్ ఫోటో కాబట్టి నేను. తర్వాత మా తాతగారి దగ్గర నుంచి నేను అప్పట్లో కెమెరా చాలా ఎక్స్పెన్సివ్ కదా. అవును. సో మా తాతగారి దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఉంది, తాత నాకు 10,000 కావాలని అడిగాను. అంటే 10,000 అని అడిగారు ఆయన. సో నేను మళ్ళీ ఇచ్చేస్తలే నీకు, కాకపోతే నాకు కెమెరా కావాలి, కొనుక్కుంటా అని అన్నాను. అప్పుడు నేను అంటే సమ్మర్లో ఏంటి అని అంటే స్టూడియోలో వర్క్ చేసి డెవలపింగ్, ప్రింటింగ్ అదంతా నేర్చుకున్నాను నేను. నేర్చుకున్న తర్వాత 10,000 కెమెరా తీసుకొని, పెంటాక్స్ కెమెరా ఉండేది, అది తీసుకొని నేను వితిన్ 6 మంత్స్ మా తాతగారికి కూడా రిటర్న్ చేశాను నేను ఆ డబ్బులు. కాకపోతే ఫస్ట్ కెమెరా అది కొన్నాను. కొన్న తర్వాత మళ్ళీ మా తాతగారి ఫోటోనే తీశాను. ఓకే. సో అలా స్టార్ట్ అయ్యి తర్వాత నేను మళ్ళీ కోర్స్‌లో జాయిన్ అయ్యి, తర్వాత ఇంకా బాగా ఇలా ఇంట్రెస్ట్ కాస్త హాబీ కాస్త నాకు ఇక ప్రొఫెషనల్‌గా మళ్ళీ ఇక్కడికొచ్చి సో ఈ రకంగా చూసుకుంటే మీ సిస్టర్ గాని, మీ తాత గాని మీకు ఒక లక్కీ చామ్ లాగా అయిపోయారనమాట. యెస్ అండి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దాని నుంచి అసలు కెరీర్‌లో సెటిల్ అవ్వడం కానీ, అవును. ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ చేయడం గానీ మామూలు విషయం గాదు. అవునండి. ఓకే. మీరు ఇందాక అన్నారు ఒక కెమెరా కొనడానికి మీ తాతగారిని ఒక 10,000 రూపీస్ అడిగాము అని చెప్పి. ఆ టైంలో 10,000 అనేసి అంటే అమ్మ అనేటువంటి ఒక రియాక్షన్ అనేది అవును. వస్తది రియాక్షన్ కదా! వచ్చింది. కానీ ఆయన 10,000 అనేది ఆయన ఆ కెమెరా గురించి చూడలేదు. నా ఫేస్ చూసి ఇచ్చారు మా తాతగారు. ఓకే. నేనంటే చాలా లైక్ అనమాట. చాలా ఇష్టం. నేను ఓ మనవడు ఏం అడిగితే ఇవ్వాలన్న ఇది ఉండేది. సో దాంతోటి ఇచ్చారు ఆయన. నా కెమెరా కొంటాము అదని ఏం తెలియదు. కానీ ఆయనకి తెలుసు. సో సో మీరు ఇందాక చెప్పారు అంటే మీ అన్నయ్యే రీజన్ మీరు కెమెరా పట్టడానికి, ఇందులో కెరీర్ చూస్ చేసుకోవడానికని. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు సక్సెస్‌ఫుల్‌గా ఒక కెమెరా జర్నలిస్ట్‌గా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ని రన్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ మీరు మీ అన్నయ్యకి ఇస్తారా? లేకపోతే మీ పైన నమ్మకం పెట్టుకొని మీకు 10,000 ఇచ్చి కెమెరా కొనిచ్చినందుకు మీ తాతయ్యకి ఇస్తారా? మా తాతను, మా అన్నయ్యనండి. ఇద్దరు. ఇద్దరండి. మా అన్నయ్య ఇంట్రెస్ట్ తోటి కెమెరా ఇచ్చారు. సరే అతను చిన్న పని మీద. తర్వాత మా తాతగారు నా కెమెరా కొనిచ్చారు కదా! సో నేను అలానే ఫీల్ అవుతున్నానండి. సో ఎక్కడో తండాలో పుట్టి పెరిగానని చెప్పారు. సో ఈ కెరీర్‌ని చూస్ చేసుకొని ఇలా హైదరాబాద్‌కి వెళ్తున్నాను అని మీరు మీ ఫ్యామిలీతో మీ ఒపీనియన్‌ని షేర్ చేసుకున్నప్పుడు మీ కెరీర్‌కి సంబంధించి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? మా ఇంట్లో వాళ్ళతో రియాక్షన్ ఎట్లా ఉండేది అనంటే, ఈవెన్ మా బ్రదర్ గానీ, వేరే వాళ్ళు గానీ, అంటే మనం యాజ్ ఎ ట్రైబల్‌గా ఉండే మంచి చదువుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా! ఇవన్నీ ఫోటోగ్రఫీ ఏంటి, అదేంటి, ఇదేంటి అసలుకేనా అని కొంచెం డిసప్పాయింటెడ్‌గా చేసేటోళ్ళు. కానీ నాకొక్కటి మాత్రం అనిపించేది, లేదు నేను ఫోటోగ్రఫీనే సెట్ అవ్వాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయానండి. సో దానికి కావాల్సింది ఏమేమి చేస్తే బావుందని చెప్పేసి రాము సురవజ్జుల గారని చెప్పాను కదా! తను నాకు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. అరే ఓకే. నువ్వు ట్రైబల్ బాయ్‌వి, మంచిగా చదువుకుంటే నీకు యూపీఎస్సీ గానీ, సివిల్స్ గానీ కొట్టొచ్చు కదా! నేను చదివిపిస్తా. అంటే మా ఫాదర్ కూడా పాపం అతనికి తెలియదు కదా! అవును. ట్రైబల్ అయి ఉండి కొంచెం అప్పుడు వరకు మా ఊరు నుంచి స్కూల్‌కి రావడానికే 3, 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేటోళ్ళమండి. రోజు వచ్చి బ్యాగ్ తీసుకొని రావాలి, పోవాలి. ట్రాన్స్‌పోర్ట్ ఏమి ఉండదు. సో అలా నడుచుకుంటూ వచ్చిపోయేది. కొంచెం అంతవరకు బాగా చదువుకున్నాను. తర్వాత నన్ను రాము గారు ఎప్పుడైతే పరిచయం అయ్యారో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి నన్ను ఏమన్నారంటే, "నువ్వు చదువుకుంటావా? నీకు నేను చదివిపిస్తా" అని అన్నట్టు. అంటే సివిల్స్ అంటే ఏంటి? యూపీఎస్సీ అంటే ఏంటి? కొంచెం మోటివేట్‌గా చేసి చదువుకుంటా. లేదు సార్ నేను ఫోటోగ్రఫీ సైడే ఉంటాను. నాకు ఇది బాగా ఇష్టం అనంటే, చలో అని చెప్పేసి నేను అప్పుడు హిందూలో స్టింగర్‌గా ఎక్కించి వేకెన్సీ ఉంది అంటే స్టింగర్‌గా జాయిన్ అయ్యా. స్టింగర్‌గా జాయిన్ అయిన వితిన్ 6 మంత్‌లో నాకేమనిపించేదంటే, నేను ఇండియాలో ద బెస్ట్ ఉండాలి. ఓకే. నేను యూనిక్‌గా ఉండాలి. నేను ఎట్లా కావాలని అనుకున్నాను. అలా అనుకోని నేను మంచి పిక్చర్స్ తీయడానికి ట్రై చేసేటోడినండి. ఈవెన్ చిన్న అసైన్‌మెంట్‌కి నేను ఎక్కువ ఫోకస్ చేసేది నేను. ఫోకస్ మీన్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఎలా తీస్తే బావుంటది. నేను అప్పట్లోనే కొంచెం డిఫరెంట్‌గా థింక్ చేసేటోడిని. నేను చెప్పాను కదండీ! విజువలైజేషన్ అనేది నాకు కొంచెం ఎక్కువుండేది. హ్మ్. మీ మాటల్ని బట్టి తెలుస్తుంది. అంటే ఏదైనా ఫోటో తీసినప్పుడు అందులో రొటీన్‌గా కాకుండా ఏదో ఒక యూనిక్‌నెస్ ఉండాలి అనేసి అంటున్నారు. సో మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్‌లో మీ యూనిక్‌నెస్‌ని మీరెలా చూపిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్‌గా వేరే వాళ్ళు ఇప్పుడు ఈ ఫోటో ఉందండి. సో దీన్ని ఇలా చూస్తే ఇలా ఉంది గదా! దీన్ని ఇంకో రకంగా తీస్తే ఇంకా బావుంటది గదా! తనెందుకు తీయలేదని అనుకునేటోడిని. సరే తనకు అక్కడున్న ఆప్షన్‌ని బట్టో లేకుండా ఐడియా వచ్చిందా రాలేదా నాకు తెలియదండి. హ్మ్. ఏ ఫోటోగ్రాఫర్ అయినా బెస్ట్ చూయించాలని అనుకుంటారు. కానీ నేను ఇంకా ద బెస్ట్ చూయించాలని అనుకునేటోడిని నేను. దాంట్లో భాగంగా నేను కొంచెం విజువలైజేషన్ అన్ని ఈ అసైన్‌మెంట్‌కెళ్తుంటే నేను అనుకున్నా ఓకే. ఈ అసైన్‌మెంట్‌కెళ్తున్నాను గదా! ఈ ఫోటో ఇట్లా రావాలి. దానికోసం చాలా పాట్లు పడాలి. గోడలెక్కాలి. లేదంటే లో యాంగిల్‌లో తీయాలి.
ఇక డిఫరెంట్ యాంగిల్‌లో ఇవ్వడానికి కొంచెం బాగా ట్రై చేశారు. ఆ రోజుల్లో ఫిల్మ్ కెమెరా ఉండే కదండీ! హ్మ్. ఫిల్మ్ కెమెరాలో వేరే వాళ్ళు 2, 3 స్నాప్స్ తీస్తే నేను 40, 50 స్నాప్స్ తీసేటోడినండి. ఓ ఫిల్మ్ గూడా అయిపోగొట్టేటోడిని. ఎందుకంటే ఓకే. నేను సాటిస్ఫాక్షన్ అంత అయ్యేంత వరకు ఆ ఫిల్మ్‌ని కంప్లీట్ చేసేటోడిని. ఆ ఒక్క అసైన్‌మెంట్‌ని. ఓకే. తీసుకొనొచ్చి డిఫరెంట్ యాంగిల్‌లో అలా డెవలప్ అయిన తర్వాత అలా చూసేటోడిని ఫిల్మ్‌ని. చూస్తే ఓకే. నేను అనుకున్న షాట్ ఇది గదా! సో, ఇది ఫైనలైజ్ అని చెప్పేసి ఆయనకి రాము గారికి ఏందంటే, సరే ఈ 2 ఫోటోస్ ఉన్నాయి అని చెప్పి ప్రింట్ తీయించుకొనొస్తే తను ఒక సెలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి మేము హిందూకి పంపించేటోళ్ళం. పంపిస్తే నాకు ఓ 50 రూపీస్ వచ్చేది అంతే. అంతకంటే కానీ నాకు నాదేందో పెట్రోలు ప్లస్ ఫిల్మ్, డెవలపింగ్, ప్రింటింగు, నెట్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువండి ఆ రోజుల్లో ఎక్స్‌పెన్సివ్. హ్మ్. నేను ఈ నుంచి పంపిస్తే ద బెస్ట్ ఫోటో అని అనుకోని పంపించాను. సో, అలా నేను ఆ 6 మంత్‌లోనే నేను ద బెస్ట్ వర్క్ చేశానండి. చేసినప్పుడు ఆహ్, డిఫరెంట్‌గా అనిపించింది. సో, ప్రస్తుతం మీరు ఒక సక్సెస్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. 20 ఇయర్స్ ఆఫ్ మీ కెరియర్‌లో. బట్ ఇనీషియల్ డేస్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. ఎందుకంటే ఈ గెలుపు, ఈ సక్సెస్ అనేది ఏది కూడా ఒక్క రోజులో వచ్చింది కాదు. సో, ఇనీషియల్ డేస్‌లో మీరు స్ట్రగుల్ చేసిన, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? నేను ఇనీషియల్ డేస్ నేను చెప్పాను కదండీ! థింకింగ్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. నేను అలా స్టార్టింగ్ నుంచి నేను డబ్బులకు ఎప్పుడు వెనకాడలేదు. సరే నేను అప్పుడు వెడ్డింగు అవి ఇవి చేసి కొంచెం డబ్బులు బానే చేసేది. తర్వాత ఏమైంది అనంటే నేను హిందూలో రావాలని ఎప్పుడైతే నాకు స్టింగర్‌గా వచ్చిందో అప్పుడు నేను ఏం అనుకున్నానంటే ఆ పేపర్‌లన్నీ చూశాననమాట. అన్నీ 6 మంత్, 1 ఇయర్ లేదంటే టీ స్టాల్ దగ్గరికెళ్ళాలి. అక్కడున్న మ్యాగజైన్స్ అన్నీ ఇండియా టుడే మ్యాగజైన్స్ కానీ, లేకుంటే ఇంకా జియోగ్రాఫిక్ ఛానల్ మ్యాగజైన్స్ కానీ అవన్నీ తిరిగేసేదనమాట. వాళ్ళెలా షూట్ చేశారు, మనం ఎలా షూట్ చేస్తే బావుంటదని. తర్వాత నేను అప్పట్లో ఇంటర్నెట్ గూడా అంత ఇది లేదు గదండీ. ఇప్పుడంటే యూట్యూబ్‌లోనో వాటిలో వీటిలో నేర్చుకుంటున్నారు. కానీ నేనక్కడ ప్రయోగం చేయడానికి నాకు ఇది ఉండేది. ఒక ఫోటో తీయడంటే కొంచెం ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసేది నేను. హ్మ్. ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి అవి చూసి అందరూ నేర్చుకుంటున్నాం. మాకప్పుడు ఆప్షన్ లేకుండే గదా! అవును. సో, నేర్చుకున్నది కాస్త ఇంకా ఎక్స్‌పెరిమెంట్ చేసేది నేను. కాలేజ్‌లో చెప్పినా, అవి చెప్పినా బయట నుంచి వచ్చినా గానీ, ఆ మ్యాగజైన్స్ అవి ఇవి చూసి, ఓకే. ఈ ఫోటో ఇలా ఎందుకు తీసాడు ఇతను? అని నేను అనుకున్నట్టే. ఎవరిని క్రిటిసైజం అయితే చేయలేదు నేను. ఓకే. దీన్ని ఇలా తీస్తే బాగుండని చెప్పి నెక్స్ట్ టైమ్ నాకు అట్లాంటి అసైన్‌మెంట్ వస్తే ద బెటర్ ఫోటో ఇయ్యడానికి ట్రై చేసేటోడినండి. సో, ఓకే. అట్లా ప్రతిరోజు స్ట్రగుల్ అవుతాను. ఇప్పటికి కూడా అట్లానే ట్రై చేస్తా. స్ట్రగుల్ మీన్స్ మనం ఇష్టంతో చేస్తానండి. హ్మ్. కష్టంతో కాదు. ఇప్పటికి చెప్తుంది. నాకు ఒక అసైన్‌మెంట్ ఇస్తే ఇష్టంతో చేస్తా. కష్టంతో అయితే నాకు కానే కాదు. ఫోటోగ్రఫీ అంటే నీ ఇష్టం. కాబట్టి అలానే కంటిన్యూషన్‌గా నిజమే. చేస్తా. అంటే కష్టం అనుకోని చేస్తే ఏది సరిగ్గా రాదు. అవునండి. ఇష్టం అనుకోని చేస్తే మీరన్నట్టు ది బెస్ట్ రావడానికి తీసుకొని రావచ్చు. నేను ఒక ఫోటో తీయడానికి మీరు నమ్ముతారో నమ్మరండి. డే అండ్ నైట్ కూడా చూడను నేను. సో, ఓకే. ఎర్లీ మార్నింగ్ ఈ షాట్ ఇట్లా వస్తుంది. ఆఫ్టర్‌నూన్ ఇట్లా వస్తుంది. ఈవినింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం అని చెప్పి. అప్పటికి సాటిస్ఫాక్షన్ అవ్వకపోయేదంటే నాలో నేనే సాటిస్ఫాక్షన్. ఫైనల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది కదా! ఈ 3 పిక్చర్స్ తీసిన తర్వాత నేను అనుకున్నది ఇదొచ్చిందబ్బా! ఇది కరెక్ట్ అని అనుకునేటోడిని. సో, ఇప్పటికి అలానే ఫీల్ అవుతుంటా. సో, మీరు చెప్పిన రాము గారి వల్లే మీరు జర్నలిజంలో స్టెప్ యెస్ ఇన్ అండి. అయ్యారని అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనంగానే మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి అందులో. అవునండి. మీడియాకి సంబంధించి మాత్రమే కాకుండా బయట కూడా చాలా ఈవెంట్స్ చేసుకోవచ్చు. లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, నేచర్‌కి సంబంధించి ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. ఎందుకు మీరు జర్నలిజంలోనే ఉండిపోయారు? నేను చెప్పాను గదండీ! నాకు రాము గారి కంటే ముందు కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని జెప్పేసి ఒక స్లోగన్ నాకు బాగా నాటుకుపోయి ఉందని జెప్పాను గదండీ! ఆ వాల్ మీద. తర్వాత రాము గారు పరిచయమయ్యారు. రాము గారు గూడా ఆ శ్లోకాన్ని కనెక్టివిటీగా అనిపించింది నాకు. ఓకే. సో, ఆ కనెక్టివిటీలోది అరే! మనం ఒక పని జేస్తే వేరే వాళ్ళకి గూడా ఉపయోగం ఉంటదా? ఇట్లా నా ఫోటో వల్ల ఇట్లా వేరే ఒక పూర్ పర్సన్ గూడా ఉపయోగం ఉంటదా? అని జెప్పేసి చాలా ఇదుండే. నేనొక ఫోటో తీశానండి ఆ రోజుల్లో స్ట్రింగర్‌గా ఉన్నప్పుడు. హ్మ్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. విజయానంద్ గారని ఉన్నారండి. ఓకే. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ నల్గొండ అండి. నా ఫోటోని చూసి ఇంప్రెస్ అయిపోయి ఆ అతను ఒక చెప్పులు కుట్టే అతనికి షెల్టర్ ఇచ్చారండి. షెల్టర్ ఇచ్చి ఆయనకి ఒక 1,00,000 రూపీస్ 50,000 హ్యూజ్ అమౌంట్ ఇచ్చి అతనికి ఒక పర్మనెంట్ షెడ్ ఇప్పించి ఎన్‌జీ కాలేజ్ ముందు అతనికి అరే! ఇతను నిజంగా చెప్పులు కుట్టేటోడా? అని చెప్పేసి ఆయనకి అది ఆ రోజు నాకొచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంక నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. సూపర్ కదా! సో, అప్పటినుంచి ఇప్పటిదాకా నా ఫోటోకి ఇంత వాల్యూ ఉంటదా అని అనుకునేటోడిని నేను. రాము గారు చెప్పినప్పుడు ప్లస్ ఇది చెప్పాను గదా! ఇప్పుడు ఆ చెప్పులు కుట్టే స్టోరీ చెప్పాను గదండీ! ఆ ఇంప్రెసివ్ అనిపించింది. అప్పటినుంచి ఇక అంటే డబ్బులొస్తాయేమో గానీ వేరే దగ్గర సాటిస్ఫాక్షన్ రాదు గదండీ! నాకు ఆ ఫోటోని సాటిస్ఫాక్షన్. నా ఫోటోకి ఇంత వాల్యూ ఉందా అని అప్పుడు అనుకునేటోడిని.
విజయానంద్ గారని ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అండి ఆంధ్రప్రదేశ్కి. చాలా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళకి ఆ ఫార్మర్స్‌కి, ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేశారండి నా ఫోటో వల్ల. నైస్. గ్రేట్ టు హియర్ అది. సో మీరు తీసే ప్రతి పిక్‌లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఖచ్చితంగా ఉంటుంది కదా! బట్ అవతలి వాళ్ళకి మీరు ఆలోచించినట్టు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించలేరు. సో అలా ఎవరితోనన్నా షేర్ చేసుకున్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనేటువంటి క్వెషన్స్ ఎప్పుడన్నా మీకు ఎదురయ్యాయా? అరే! ఏంటి మామూలుగా ఫోటో తీయడం చాలా ఈజీ గదా! ఇలా తీస్తే అయిపోతుంది గదా! అని అంటారు. దానికెందుకు అంత దానికెందుకు అంత కష్టపడుతున్నావు? కష్టం అని అంటే నేను అనుకునేటోన్ని. సరే ఓకే. తన మనసులో అలా ఉందా? ఒక ఫోటో ఎనకాల పాస్ట్ ఉంటది, ప్రెజెంట్ ఉంటది, ఫ్యూచర్ ఉంటది. ఈ 3 కాలాలుంటాయి. ఫోటో అంటేనే ఒక స్టోరీ టెల్లింగ్. నా అవును. స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి నేననేది నా ఫోటోలో నేను ఆ తపన నాకు ఎప్పుడు విజువలైజేషన్ అని చెప్పాను గదండీ! ఆ విజువలైజేషన్ ఈ 3 కాలాలను గుర్తుపెట్టుకొని చేస్తుంటానండి నేను. ఓకే. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 ఉంటదండి. ఒక ఫోటో తీయడం చాలా ఈజీ అని అనుకుంటారు కానీ చాలా కష్టం. కష్టం అంటే ఇష్టంతో చేస్తా నేను. నాకది కష్టం అనిపియదు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. దానికోసం నేను చాలా ఇది చేస్తుంటాను. చూసే వాళ్ళకి ఏముందిలే అని అన్నట్టు అనుకుంటా. కానీ ఆలోచన. దాంట్లో చాలా ఇది ఉంటదండి. ఫోటో స్టోరీస్‌కి చాలా ప్రయారిటీస్ ఉంటాయండి. ఓకే. సో మనము ఏదైనా ఫోటో తీసినప్పుడు ఒక్కసారి దాన్ని క్లిక్ చేసామంటే ఆ మూవ్‌మెంట్‌ని, ఆ సెకండ్‌ని అక్కడనే బంధించేసినట్టు ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు కదా! ఫోటోగ్రఫీకి సంబంధించి ఏదైనా మనం మాట్లాడుకున్నప్పుడు. సో దానికి యాస్ ఎ సీనియర్ ఫోటోగ్రాఫర్‌గా మీరేమంటారు? చూడండి ఫోటోగ్రాఫర్ అనేది అన్ని కాలాలని చెప్తారు. హ్మ్. సో, అలా దాని వాల్యూ తెలియాలని అంటే ఫోటోగ్రాఫర్ ఫస్టు కొంచెం ఆ హిస్టరీ తెలుసుకొని దాన్ని అంటే ఫోటోగ్రాఫర్ బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండి కొంచెం చదువుకొని వాళ్ళ యొక్క ఫస్ట్ మనం ఒక అసైన్‌మెంట్‌కి వెళ్తున్నాం అనుకుంటే వాళ్ళ గురించి తెలుసుకొని ఉండి వాళ్ళతో ఫోటో ఓకే. ఇది స్టోరీకి ఇది అన్నట్టుగా మీరు ఇందాక అన్నారు కదా! దానికి వాల్యూ ఎట్లా యాడ్ అవుతుంది అన్నట్టు ఫోటోగ్రాఫర్ మనసులో ఏది ఉంటదో అది అనుకోని ప్రెజెంట్‌గా ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించి ఆ ఫోటో తీస్తే దాని వాల్యూ ఎక్కువ ఉంటదండి. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్‌మోస్ట్ అందరి దగ్గర కెమెరా ఫోన్ ఉంది. అండ్ బెస్ట్ క్వాలిటీ ఉన్న కెమెరా ఫోన్‌ని చూస్ చేసుకుంటున్నారు అందరూ. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈజీగా క్లిక్ చేస్తున్నారు గదా! మీరు ఎంతో కష్టపడి ఉంటారు ఆ టైంలో ఒక కెమెరా కొనడానికైనా, ఒక ఫోటో తీయడానికైనా. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా చిన్న అనిపిస్తుందండి. కెమెరా నుంచి స్టార్ట్ చాలా అయ్యారు గదా హ్యాపీగా మీరు. అనిపిస్తుందండి. ఫోటోగ్రాఫర్ అంటే ఇంతకుముందు ఏంది అంటే కొంతమందికే తెలిసేది. అవును. కొంతమందికే ఆ ఫోటో వాల్యూ అనేది తెలిసేది. ఇప్పుడు చిన్న పిల్లలకు గూడా తెలుస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ డిజిటల్ వరల్డ్‌లో. అవును. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్‌లో ఇలా గూడా తీయొచ్చా అనంటే అతని ఫోటోగ్రఫీ నాలెడ్జ్ గూడా వస్తుంది అతనికి. అవును. కాబట్టి ఈ ఈ ఇవన్నీ గుర్తుపెట్టి మెమోరీస్ ఉంటాయి గదండీ! వాళ్ళందరి దగ్గర ఉంటది. కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ ఫోన్స్ ఇవి రావడం వల్ల వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళంతా మెమోరీస్ దాచిపెట్టుకుంటున్నారు. సో, ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అవకాశాలు గూడా ఎక్కువున్నాయి చెప్పాలంటే. యెస్ అండి. ముందు కంటే గూడా గదా! అవునండి. అవునండి. ఈజీగా వచ్చేస్తున్నారేమో ఇప్పుడు ఈజీగా అందరికి అవకాశాలొస్తున్నాయి. అంటే ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అన్నది అది తర్వాత అండి. డిపెండ్స్ గానీ కానీ మెమోరీస్ అయితే దాచిపెట్టుకుంటున్నా. వాళ్ళ అవును. ఫోటోల్లో ప్రయారిటీ పెరిగిపోయిందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. చూస్తుంటే అనిపిస్తది మీకు అబ్బా! అవును. అప్పట్లో అసలు ఫోటో తీయాలంటే మేము ఎంత కష్టపడేటోళ్ళం. కష్టమండేది. ఆ ఫిల్మ్ ఉండాలి. మంచి కెమెరా ఉండాలి. అవును. బట్ ఇప్పుడు ఇట్లా ఒక సెకండ్‌లో ఒక గ్లాన్స్‌లో ఇట్లా తీసేస్తున్నారు. అవునండి. అయితే గోపాల్ గారు మీ గురించి రిసర్చ్ చేస్తున్న టైంలో లైక్ మీరు మా గెస్ట్‌గా ఉండబోతున్నారు అని అనుకుంటున్న టైంలో అన్నీ తెలుసుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి మీ క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. 2005లో జరిగినటువంటి వలిగొండ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అనేది ఎంత ఘోరం చాలా మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. బట్ ఇప్పటికి దాని గురించి మాట్లాడితే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారంట. సో అసలేం జరిగింది ఆ రోజు? మీరు ఆ న్యూస్‌ని ఎలా కవర్ చేశారు? 2005 మేడం అక్టోబర్ 29థ్ అండి ఇన్సిడెంట్ జరిగింది. కానీ దానికంటే ముందు ఒక 2 డేస్ నుంచి వర్షాలు బాగా వస్తున్నాయండి. నాకు 29థ్ మార్నింగ్ ఒక కాల్ వచ్చిందండి. అప్పట్లో ఐ థింక్ ఇన్‌కమింగ్ కాల్ కూడా కొంచెం డబ్బులు లేకపోయేది కదండీ. అవును. సో, నాకు కాల్ వచ్చిందండి. 4:00 కాల్ వచ్చింది. రిపీటెడ్‌గా 2, 3 టైమ్స్ కాల్ చేస్తే నేను ఫోన్ ఎత్తాను. ఫస్ట్ ఎత్తలేదండి. 2 టైమ్స్ తర్వాత 3, 4 టైమ్స్ చేస్తే ఎత్తాను. ఎత్తి ఏంటి చెప్పు అంటే, "నేను నీ ఫ్రెండ్ మాట్లాడుతున్నా కిషోర్ అతని పేరు. సో, ఒలిగొండలో ఒక ట్రైన్ ఇట్లా పడిపోయింది" అని అన్నాడు. అంటే తను జోక్ చేస్తుండేమో అనుకున్నాను. తర్వాత లేదు సీరియస్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి పెట్టేశాడు. తన దగ్గర బ్యాలెన్స్ అయిపోయిందేమో నాకు తెలీదు. నేనేం చేశానంటే నాకు 4:00 కాల్ వచ్చింది గానీ 5:00కి లేచి నేను వర్షం బాగొస్తుందండి. నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఈవెన్ ఓకే. రాము గారు మా అప్పుడు డిస్ట్రిక్ట్ కరెస్పాండెంట్ ఉండే హిందూకి. అతను కూడా చెప్పలేదు. ఎందుకు 4:00 అతను లేపడం ఎందుకు 4, 5కి అని చెప్పేసి నేనేం చేసిన కెమెరా తీసుకొని
CD 100 ఒక బండి ఉండేదండి నాది పాత బండి. ఆ బండి తీసుకొని వెళ్ళిపోయానండి నేను వలిగొండలు. ఇంతింత వర్షంలో ఫుల్లు వర్షం అండి. నేను తడిచిపోయాను. నా బండి అదంతా పోతున్నాను. ఒక స్టేజ్‌లో కనెక్టివిటీ కూడా లేదండి. కనెక్టివిటీ లేకుంటే నేను నా బైక్‌ని అక్కడ పడేసి నేను వాగు దాటి ఎళ్తున్నాను. ఓకే. వాగు దాటేసి నా కెమెరా పైన ఇట్లా పైన భుజం మీద ఏసుకొని బ్యాగ్ పైన పెట్టుకొని ఇలా ఎళ్తున్నాను. వెళ్తుంటే నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చండి. నేనేం భయపడేటోడిని కాదు వాస్తవానికి. వేరే వాళ్ళైతే బాగా భయపడి అన్నిటికి వచ్చేటోళ్ళు. మొత్తానికి రెడీగా ఉన్నారనమాట. అసలు అదే. ఎట్లనైనా చేరుకోవాలి. ఎళ్ళాలన్నట్టుగా ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను. ఎళ్ళానండి అక్కడికి నేను. పోయేసరికి నేను అంటే చాలా దూరం అండి. నల్గొండకి అక్కడికి 30 కిలోమీటర్స్ అనుకుంటా. 34 సంథింగ్ 30, 40 ఆ రేంజ్‌లో ఉంటదండి. నేనెళ్ళేసరికి మీరు నమ్ముతారో నమ్మండి నాకు ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ అయిపోయి దాదాపు 25 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అవుతుంది. నాకు విజువలైజేషన్ ఎలా ఉంది అనంటే అండి, 'టైటానిక్' షిప్ మునిగిపోతే జనాలు ఎలా అయితే ఉంటారో ఆ సినిమా లాగా ఉంది గదా! సో, అలా నాకు ఈ వలిగొండలో రేపల్లె డెల్టా ప్యాసింజర్ ట్రైను పట్టాలు కొట్టుకుపోయి వాటర్ అంతా వాషౌట్ అయిపోయింది. ఓకే. వాషౌట్ అయిపోతే జనాలందరూ ఆ ట్రైన్ ఈవెన్ 3 బోగీలు లోపల పడిపోయినాయండి. పడిపోతే నేను పైకెచ్చి చూసేసరికి ఎర్లీ మార్నింగ్ చూస్తున్నాను. అరె! నేను ఫోటోలు తీయాలా? వాళ్ళకి హెల్ప్ చేయాలా? హ్మ్. ఫస్ట్ క్వెషన్ నాకనిపించింది. సరే ఫోటోలు తర్వాతనే తీయొచ్చు కానీ ఎవరినైనా ఒక్కళ్ళనైనా సేవ్ చేయాలన్నట్టుగా నేను చాలామందిని అట్లా అని అడుగుతున్నా. అట్లా పట్టుకుంటున్నాను. వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. వాషౌట్ అయ్యి అంటే ఫ్లడ్‌లో ఎళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు లేడీస్‌ని పికప్ చేసుకున్నాం. తర్వాత నాకు చాలామంది ఊరి వాళ్ళందరూ వచ్చారండి. ఊరి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా! అని నాకు సెకండరీగా నేను ఫోటో తీయడం స్టార్ట్ చేశాను. నేను అప్పుడు ఎర్లీ మార్నింగ్ అప్పుడు తీసిన ఫోటోలు దాదాపు అప్పుడు కొత్తగా కెమెరా తీసుకున్నానండి. నేను ఒక బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఒక కెమెరా తీసుకున్నాను. ఎందుకంటే డెవలపింగ్ చేసి, ప్రింటింగ్ చేసి నేను పంపించేసరికి బాగా లేట్ అయిపోతుందని నేను కొత్తగా 1,00,000 అప్పుడు 1,00,000 అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. బ్యాంక్ లోన్ తీసుకొని రాజేంద్ర కుమార్ గారని ఆంధ్ర బ్యాంక్‌లో మేనేజర్ గారుండే. అదే విజయానంద్ గారు నన్ను పిలిచి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే నాకు ఆ లోన్ ఇస్తే, ఆ లోన్ నుంచి కెమెరా తీసుకొని కొత్త కెమెరా అండి. నేను ఆ ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తే అంటే ఫ్రీలాన్సర్‌గా ఉన్న టైంలో ఇదా? ఫ్రీలాన్సర్‌గా ఉన్న ఓకే. టైంలోనండి. ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తే నన్ను ఇక చెప్పలేనండి ఆ ఫోటోస్ అలా వచ్చాయి. నేను ఎన్ని ఫోటోలు తీశానో అన్ని ఫోటోలు తీసుకున్నాను. తీసుకునేసరికి నాకు 9:30 నేను 5:00 వెళ్ళాను. 8:30 నా వర్క్ అంతా అయిపోయింది. చాలామంది వచ్చేసారు. 10:30, 11కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అవును. ఉండేది కదండీ! ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే అండి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇన్స్‌పెక్ట్ చేస్తున్నారు. హెలికాప్టర్‌లో బాడీలని షిఫ్ట్ చేయడం, మనుషుల్ని షిఫ్ట్ చేయడం, తర్వాత హాస్పిటల్‌లో తీసుకెళ్ళడం అదంతా జరుగుతుంది. మార్నింగ్ నుంచి నేను అలానే చూస్తున్నా అన్ని ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు తీసుకొని హ్మ్, మీరు నమ్ముతారో నమ్మరండి నా దగ్గర ఓన్లీ నార్మల్ బనీన్ ఏసుకొనొచ్చాను. నా బండి ఏమో అటు సైడ్ ఉంది. హ్మ్. ఇది వాగు అవతల సైడ్ ఉంది. నా దగ్గర పోవడానికి డబ్బులు లేవు. సో, ఓ బ్యాగ్‌లో చూస్తే ఒక రూ. 100 ఉంది. కెమెరా బ్యాగ్ ఉంటది కదా! రూ. 100 ఉంది. రూ. 100 చూసి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అప్పట్లో నేను జీటీవీకి గూడా వర్క్ చేస్తున్నానని చెప్పాను హ్మ్. కదా! ఆ వీడియో తీసిన షార్ట్స్ ఏమో ఆహ్, రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్‌కి అంత యాక్సెస్ ఉండేదండి. నేను యాస్ ఏ నార్మల్ పర్సనల్‌గా ఉండి, "సార్ మీకిది గోవింద్ రెడ్డి గారు ఇయ్యమన్నారు. మీకు ఈ క్యాసెట్" అని చెప్పేసి నేను గోవింద్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాను నేను. ఓకే. ఆ విజువల్ ఫస్ట్ విజువల్ అండి నేను తీసిన వీడియో. తను ఏంది అంటే హెలికాప్టర్‌లో వచ్చేసి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆ క్యాసెట్ తీసుకొని జీటీవీలో టెలికాస్ట్ అయింది. ఓకే. ఓకే. జీటీవీ అయిపోయింది. మరి నేను హిందీలో ఫోటోలు ఇవ్వాలి కదా! ఎట్లా? హ్మ్. అని చెప్పేసి ట్రై చేశాను. 9:30, 10 అవుతుంది. నేనిక నా జర్నీ స్టార్ట్ చేశాను. మళ్ళీ వాక్ చేసుకుంటూ బయటికొచ్చాను. బయటికొచ్చేసి అప్పటికి కొంచెం వర్షం తగ్గింది. నేను రోడ్ మీదకొచ్చాను. రోడ్ మీదకొచ్చి లిఫ్ట్ అడిగాను ఒక బైకర్‌ని. లిఫ్ట్ అడిగి కొంచెం మెయిన్ రోడ్ దాకెళ్ళాను. మెయిన్ రోడ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఒక కారోడు వస్తుంటే ఆపాను. సార్ నా కెమెరా చూస్తే ఆగిపోయారు వాళ్ళు. ఓకే. ఆగంగానే సార్ నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్. నేను హిందూ ఫోటోగ్రాఫర్‌ని. నేను ఈ ఫోటోలు ఇవ్వాలి. ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పాను అతనికి డ్రైవర్‌కి. నా దగ్గర రూ. 100 ఉంది. నన్ను అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్ అని చెప్పా. హ్మ్. చెప్పంగానే అతను చాలా ఇంప్రెస్ అయిపోయాడు. నన్ను కార్‌లో ఎక్కించుకొని కరెక్ట్‌గా ఖైరతాబాద్ సర్కిల్‌లో దింపారండి. ఖైరతాబాద్ అంటే కూడా నాకు తెలియదప్పుడు.
ఓకే. సిటీకి వచ్చేది. ఖైరతాబాద్‌కి వచ్చాను. ఖైరతాబాద్‌కి వచ్చేసి మా బాస్‌కి ఫోన్ చేశాను. సార్ ఇట్లా నేను వస్తున్నానంటే, ఇట్లా ఆఫీస్‌కి వస్తున్నాను సార్, ఫోటోలు తీసుకొని వస్తున్నానంటే, అప్పటికి అందరికీ తెలిసిపోయింది కదండీ! ప్రపంచం వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఒలిగొండలో పెద్ద ట్రైన్ దాదాపు 300 మెంబర్స్ దాకా చనిపోయారండి ఆ ట్రైన్ యాక్సిడెంట్‌లో. అది ఇప్పటికి కూడా మేజర్ ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి యాక్సిడెంట్ అండి. చెప్పుకున్నప్పుడు యెస్. ఆ సౌత్ టాపిక్ సెంట్రల్ వస్తుంది. రైల్వేలో మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ అండి. నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా. హ్మ్. సో, అలా నేను ఇక్కడ ఖైరతాబాద్‌లో దిగి రాజ్‌భవన్ రోడ్‌లో హిందూ ఆఫీస్ ఎక్కడండి అనుకుంటా ఇట్లా అందరిని అడగడం. నేను ఫస్ట్ టైమ్ వస్తున్నాను. ఆఫీస్ తెలియదు. హ్మ్. సో, అలా నడుచుకుంటూ హిందూ ఆఫీస్‌కొచ్చాను. హిందూ ఆఫీస్‌కొస్తే అప్పుడు మా బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ గారని ఉండేది. నేను కింద సెక్యూరిటీలో వెళ్తేనే నేను పైకెళ్ళాలండి నగేష్ కుమార్‌ని కలవాలంటే సెక్యూరిటీ గార్డ్ కూడా ఇతనా అన్నట్టుగా కింద ఎందుకంటే నాకు డ్రెస్ లేదు. ఓ బనీన్ మీద ఉన్నాను. చూస్తే చెప్పులు లేదు కాళ్ళకి. సెక్యూరిటీ గార్డ్ ఏమో అలా ఉన్నాడు. సరే అని ఆయన కాల్ చేశారు. ఇంటర్‌కమ్‌లో కాల్ చేసి, "సరే అతను హిందూ అంట సార్ నల్గొండ నుంచి వచ్చారట. పంపించండి" అన్నాడు ఆయన. హ్మ్. పంపించంగానే నేను పైకెళ్ళాను. పైకెళ్ళి ఆయన రూమ్‌లో నేను కలవడం కూడా ఫస్ట్ టైమ్. ఓకే. నాకు అతను కూడా పరిచయం లేదు కదా! సో, అతను ఫోన్‌లో మాట్లాడాను ఒకసారి, 2 సార్లు. కలిసి అతను "సార్ ఇవి ఫోటోస్ ఉన్నాయి సార్" అని. నేను బాగా తడిచిపోయి ఉన్నాను. నేను ఇలా చైర్‌లో కూర్చుంటే మొత్తం వాటరేనండి. అంటే నేను అంత డ్రిచ్ అయ్యి వచ్చాను. వచ్చేసరికి ఎంత వాటర్ అయినా తను నా పరిస్థితిని అర్థం చేసుకొని బాగా వణుకుతున్నాను. వణుకుతుంటే మా అటెండర్‌కి పిలిచి కాఫీ ఇవ్వండి అబ్బాయికి అని అన్నాడు. సరే అన్న. ఆయనే ఇంటర్‌కమ్‌లో "ఏమైనా తిన్నావా?" అంటే లేదు సార్ అన్నాను. ఆయన దోస ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఎవరితో తెప్పించారో నాకు తెలియదు. మా క్యాంటీన్‌లో వెళ్ళేసరికి అక్కడ దోస, ఒక కప్ ఆఫ్ టీ ఉందండి. నేను తింటున్నాను. మా శివకుమార్ గారు అని చెప్పి సీనియర్ కొలీగ్ ఉండే అండి. ఆయనకి ఈ చిప్ ఇచ్చారు. ఈ నాగేష్ కుమార్ గారు. చూడంగానే "మీరు ఏం చేస్తారు మీరట?" "ఫోటోగ్రాఫర్." "మీరే తీసారా ఈ ఫోటోలు?" అని అడిగాడు ఆయన. హ్మ్. "నేనే తీశాను సార్. ఏమైంది సార్ రాలేదా?" అని అడిగాను. ఎందుకంటే భయమైంది. ఒకేసారి ఆయన ఆ క్వెషన్ ఏయంగానే. అంటే "లేదు" అని అన్నాడు. "మీరే తీసారా?" అని 2 సార్లు అడిగాడు. "నేనే తీశాను సార్" అన్నా. "ఇవి మామూలు ఫోటోలు కాదయ్యా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నా. అద్భుతంగా ఉన్నాయి ఈ ఫోటోలు" అని నన్ను ఆయన కుర్చీ నుంచి లేచి నన్ను ఇలా బాగా తడిచి ఉన్నా గాని హగ్ చేసుకున్నాడు. ఆయన ఫోటో లవర్. ట్రూ ఫోటో లవర్ ఆయన. నన్ను హగ్ చేసుకొని మాసివ్ ఈరోజు న్యూస్ ఇదే పిక్చర్ అని చెప్పేసి ఆయన ఫోటో క్యాప్షన్ టకటక కొట్టేసి ఫోటో పంపించేసి ఎడిటర్ ఇన్ చీఫ్ అప్పుడు రామ్ గారని ఉండే. రామ్ గారని ఉన్నారండి. ఓకే. అతనికి అంటే మా ఫోటో ఎడిటర్‌కి ఫోన్ చేశా. దేశికన్ కృష్ణ అని ఉండే ఫోటో ఎడిటర్. ఫోన్ చేసి, "సార్ ఇలా స్టింగర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకొనొచ్చాడు. అద్భుతంగా ఉన్నాయి సార్. నేను మా నైకా అని ఉంటది సర్వర్. నైకాలో ఏసాను. మీరు చూడండి" అన్నారు. హ్మ్. అతను చూసి నిజంగా ఆయనే తీసాడా? అని అన్నాడంట. లేదు సార్ ఒక 500, 600 పిక్చర్స్ ఉన్నాయి. దాంట్లో నేను కొన్నే ఏస్తున్నాను. ద హ్మ్. బెస్ట్ ఉంది అనంటే అప్పుడు ఆ ఫోటోకి వరల్డ్ వైడ్ పబ్లిష్ చేశారండి. అంటే ఏజెన్సీలకు గూడా అందరికి అదే ఫోటోలు ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పటికి ఆ పేపర్ చూసేదండి. ఫ్రంట్ పేజ్ మొత్తం హాఫ్ పేజీ ఒక ఫోటోనండి. ఒక ఫోటోనే. ఇంకా ఐటెమ్ ఏం లేదు. సో, అలా స్టార్ట్ అయిందండి. అప్పటినుంచి మా ఎడిటర్ ఇన్ చీఫ్ చాలా ఇంప్రెస్ అయిపోయి నెక్స్ట్ 1 వీక్‌లోనే నాకేంది పర్మనెంట్. అంటే పర్మనెంట్ అతనికి అబ్బాయిని తీసుకోండి అని అన్నారనమాట. అక్టోబర్‌లో అయితే 2005 అక్టోబర్‌లో ఇన్సిడెంట్ అయితే నేను తీసుకోండి అని చెప్పి 6 మంత్‌లో చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం డిలే చేశారు. హ్మ్. మళ్ళీ ఎడిటర్ ఇన్ చీఫే పర్సనల్‌గా "ఏమైంది అతను నగర గోపాల్ అనే అబ్బాయికి నేను రికమెండ్ చేశాను. ఏమైంది?" అన్నాడు. అంటే ప్రాసెస్‌లో ఉంది. ఇంకేం ప్రాసెస్ చేసుకోండి అబ్బాయికి ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అట్లా తీసుకోవడం జరిగిందండి హిందీలో. వాళ్ళకి కావాల్సిన పర్సన్ మీరు అని చెప్పి అర్థమైంది అలా చూడంగానే. అర్థమైపోయిందండి. అంటే అవునండి. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారని చూసుకోకుండా గూడా ఎలా ఫీల్ అయ్యారు ఆ ఫోటో గురించి అనేది మిమ్మల్ని హగ్ చేసుకోవడం అవును. గాని, లైక్ అక్కడ అర్థమైపోతుంది యూ ఆర్ ద పర్సన్ దే ఆర్ లుకింగ్ ఫర్ అనేసి. యెస్ అండి. యెస్ అండి. సో, అలా ఒలిగండ యాక్సిడెంట్ నాకు బాగా ఇదయిందండి. కెరీర్‌లో ఒకసారి ఇలా కెరియర్‌లో వెనక్కి ఒక తిరిగి చూసుకుంటే అవునండి. బెస్ట్ మూమెంట్. జర్నలిస్ట్ అనంగానే ఏదో ఒక ఇన్సిడెంట్ సరే మేబీ అందరికీ బ్యాడ్ గావచ్చు గానీ, నాకు అదైతే ఇప్పటికి నేను చాలా బ్యాడ్‌గానే ఫీల్ అవుతున్నా గానీ, ఆ విజువలైజేషన్‌లో గానీ నాకైతే ఒలిగండ అనంగానే నాకు ఆ ట్రైన్ ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా ట్రైన్‌కెళ్ళాననుకోండి అక్కడి నుంచి ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఖచ్చితంగా గుర్తుండడం కాదు. ఇంకొక కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరం ఉందన్నా గూడా నేను నిలబడి లేచి నమస్కారం చేస్తాను. అంతమంది నేను పర్సనల్‌గా చూసానండి. వాళ్ళు చనిపోతుంటే, కొట్టుకొని పోతుంటే. ఆ ఫ్లడ్ అట్లాంటిదండి. బీభత్సమైన ఫ్లడ్ అండి. 'టైటానిక్' సినిమాలో ఉన్న సీన్‌నే నాకు అనిపించిందండి. ఇంకేం చెప్పలేనండి. అలా అనిపించిందండి ఆ సీన్ అంతా. బట్ స్టిల్ ఆ సిట్యుయేషన్‌లో కూడా అంటే ఒక పక్క మీరు ఫోటోస్ తీయాలి అని ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క మీకు హెల్ప్ చేయాలన్న చేయాలని ఆత్రం గూడా అనిపించింది. ఉంది మీకు. అవునండి. అవునండి.
సో బట్ స్టిల్ గెట్ ఆన్ అయ్యి ది బెస్ట్ ఫోటోస్ అయితే అవునండి. అందించారు. అవునండి. అందుకే దానికి తగ్గ ఫలితం అంటే మీరు ఆ రోజు ఏదైతే ఫీల్ అయ్యి ఉంటారో అవునండి. 20 ఇయర్స్ బ్యాక్ ముచ్చట అవునండి. ఇది. అవునండి. ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్‌లో చాలా గుర్తుండిపోయే న్యూస్ కవరేజ్‌లు మీరు చేసుంటారు గదా! సో, అలా బలికొండకి సంబంధించినటువంటి ఆ ట్రైన్ యాక్సిడెంట్ దానికి సంబంధించి మీరు ఇప్పటివరకు చెప్పారు. దాని తర్వాత వేరే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ మీరు కవర్ చేసింది ఏంటి? చేసామండి. చాలా ఉంటాయి. యాస్ ఎ 20 ఇయర్స్ కెరియర్‌లో హ్మ్. చాలా ఉన్నాయి. మేజర్ ఇన్సిడెంట్ ఏందంటే అంటే రోజు ఫోటో జర్నలిస్ట్‌కి మేజర్ యెస్. ఇన్సిడెంట్సే. అవును. రోజు అలానే ఉంటది. మా డే స్టార్ట్ అవ్వడమే మేజర్ తోటే స్టార్ట్ అవుతది. ఎప్పుడు ఏదొస్తదో తెలియదు. బీ అలర్ట్‌గా ఉంటాం. సో, దాంట్లో భాగంగానే ఒకరోజు నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈవినింగ్ 6:00కి ఏచూరి సీతారాం గారి ప్రోగ్రామ్ కవర్ చేసి వస్తున్నాను. కవర్ చేసి వస్తున్న క్రమంలో హైదరాబాద్‌లో ఆగస్టు 7థ్ బాంబ్ బ్లాస్ట్ అయింది విన్నారు కదండీ! ట్విన్ బ్లాస్ట్ అయింది. హ్మ్. దిల్సుఖ్ నగర్‌లో అయింది. గోకుల్ చాట్‌లో ప్లస్ అవును. మన లుంబిని పార్క్‌లో. 2007లో. యెస్ అండి. హ్మ్. నేను అప్పుడు హైదరాబాద్ వచ్చానండి. ఓకే. నేను ట్రాన్స్‌ఫర్ అయిపోయి నల్గొండ నుంచి 1 ఇయర్ అయిన తర్వాత హైదరాబాద్‌కొచ్చాను. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నేను ఈవినింగ్ అసైన్‌మెంట్ కవర్ చేస్తున్నాను. చేస్తున్న సమయంలో నాకో కాల్ వచ్చింది. మా కలీగ్ యూసుఫ్ అని ఉండేది. ఆయన ఫోన్ చేశారు. "ఏదో సిలిండర్ బ్లాస్ట్ అయిందంట చూడబ్బా" అని అన్నాడు. సరే ఏదైతే ఉంటదని చెప్పేసి అలా అన్నారు. సిలిండర్ బ్లాస్ట్ అయిందని అంటే నేను అలా వస్తున్నాను. హ్మ్. వస్తుంటే జనాలందరూ పరిగెడుతున్నారు. ఇవి చూడండి ఫోటో జర్నలిస్ట్‌కి వేరే జనాలకున్న తేడా ఇదనండి. అంటే నేను అరే! ఎందుకు పరిగెడుతున్నారని క్యూరియాసిటీగా బైక్ అక్కడ ఆపేసి చూస్తున్నా. చూడంగానే అదే సిలిండర్ బ్లాస్ట్ అయిందంట. సరే సిలిండర్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి అందరేమో పరిగెడుతున్నారు. కానీ మనమేంది అంటే ముందుకెళ్తున్నా నేను. ముందుకెళ్ళి చూస్తున్నాను. చూస్తుండగానే సిలిండర్ బ్లాస్ట్ కాదది. బాంబ్ బ్లాస్ట్ అయ్యి జనాలందరూ ఇట్లా కొట్టుమిట్టాడుతున్నారు. పాపం ప్రాణంతోటి చాలా మంది అంటే చాలామంది ఇప్పటికి గూడా హెల్త్ సెట్ అవ్వక అటు ప్రాణం పోక సఫర్ ఆ! అయితున్న వాళ్ళు చాలా మంది నా ఉన్నారు. కాళ్ళకు ఒక చెయ్యి తగిలిందండి. ఈ హెడ్ ఉంటది గదండీ! నేను అలా స్పీడ్‌గా పరిగెడుతున్నాను. పరిగెడుతున్న నా కాళ్ళకు హెడ్ తగిలింది. తొక్కేసాను నేను. తొక్కేసి ముందుకెళ్ళాను. ముందుకెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసరు అంటే అప్పట్లో చాలా తక్కువ మంది జర్నలిస్టులు ఉండాం గదండీ! వాళ్ళకి అవును. తెలిసిన ఆఫీసర్ అతను. "లేదు లేదు బ్లాస్ట్ అయింది. నువ్వు వెళ్తే ఇంకా మీరు ఫ్లాష్ కొడితే ఇంకేమన్నా ఫైర్ అయితది. ప్లీజ్ ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు" అని నన్ను పట్టుకున్నారు. హ్మ్. పట్టుకుంటే నేను ఏం చేశానంటే సరే, సరే నా దగ్గర ఫ్లాష్ లేదు. నేను ఫ్లాష్ వాడట్లేను. ప్లీజ్ సార్ అని అంటే అతను ఇనలేదు. పట్టుకున్నాడు. పట్టుకునేసరికి నేనేంది ఇలా 4 ఫోటోలు కొట్టుకున్నాను. కొట్టేసరికి పైనుంచే హ్మ్. పట్టుకొని 4 ఫోటోలు చూస్తే లుంబిని పార్క్‌లో బ్లాస్ట్ అది. బీభత్సమైన బ్లాస్ట్. సరే వాళ్ళ డాగ్ స్క్వాడ్స్ వాళ్ళు అప్పుడప్పుడే వస్తున్నారు. వస్తుండంగానే నేనేం చేశానంటే ఆహ్, టకటక 4 ఫోటోలు తీసుకొని జనాలందరినీ మళ్ళీ పోలీసులు ఫ్రిస్కింగ్ చేస్తున్నారు. అంటే బయటికొచ్చి ఎవరున్నారో ఏందో తెలియదు గదండీ! ఇప్పుడు బైక్ మీద పోతున్న వాళ్ళని పట్టుకుంటున్నారు. అసలు క 2 నిమిషాల్లో అసలు అలర్ట్ అయిపోయారు. జనాలందరూ పరిగెడుతున్నారు. అందరూ అయిపోయింది. పోలీసోళ్ళొచ్చేసారు. ఎవ్వరిని పోనీయట్లేరు. సో, నేను అలా అని చెప్పేసి మనం రాజ్‌భవన్ రోడ్ నుంచి వచ్చేసి మా హిందూ ఆఫీస్ బేగంపేటలో ఉండేది అప్పుడండి. బేగంపేటకొచ్చాను. బేగంపేటకొచ్చేసి నేను అసలు ఫోటోలు చూడను కూడా చూడను. అంటే ఇన్ని సంవత్సరాలు తీస్తున్నా కాబట్టి కొంచెం టక్ నాకు ఐడియా ఉంది. హ్మ్. రాంగానే నేను భయపడుతూ, భయపడుతూ వచ్చి ఆ కంప్యూటర్ దగ్గరికొచ్చేసి కెమెరా అక్కడ పెట్టేసి "ఏమైంది? ఏమైంది?" అంటే, "సార్ ఇట్లా బ్లాస్ట్ అయింది." "బ్లాస్ట్ అయిందా?" అని అందరూ అడుగుతున్నారు. అనంగానే "అవును సార్" అని. అది ఆ కెమెరాలో చిప్ చూడంగానే బ్లాస్ట్ ఫోటోలు. అసలు చెప్పలేనండి. ఆ టైప్‌లో ఉన్నాయి ఫోటోస్. చూసి ఒక 4 ఫోటోలు తీసి చెన్నై ఆఫీస్ పంపించాం. చెన్నై ఆఫీస్ పంపియంగానే "అరే! ఎన్‌డీటీవీలో ఇప్పుడే చూస్తున్నాం స్క్రోలింగ్ హైదరాబాద్‌లో ట్విన్ బ్లాస్ట్ అని చెప్పేసి అప్పుడే ఫోటోలొచ్చేసాయా? ఎవరు కవర్ చేశారంటే 'నగరగోపాల'. 'నగరగోపాల యంగ్ బ్లడెడ్ నగరగోపాల' అని చెప్పేసి మా ఎడిటర్ గారు వెరీ అలర్ట్‌గా ఉన్నారు మీరు. అవునండి. ఇప్పుడే స్కోరింగ్ చూస్తున్నాము. ఇప్పుడే ఫోటోలొచ్చేసాయా? అని చెప్పేసి మా ఎడిటర్ ఇన్ చీఫ్ అప్పుడు రామ్ గారనే ఉండే మళ్ళీ. రామ్ గారు అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. అంత స్పీడ్‌లీ కవర్ చేశాను. తర్వాత అక్కడ అయిపోయి ఫోటోలన్నీ పంపించేసాను. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండే. మా రవిరెడ్డి గారని ఇప్పుడు రెసిడెంట్ ఎడిటర్ అండి. అతను నేను స్పెషల్‌గా మేము అంటే మా రవిరెడ్డి గారు అప్పుడు పొలిటికల్ ఎడిటర్ ఉండే. నన్ను తీసుకెళ్లారు. రా గోపాల్ అని చెప్పేసి. నేను సార్‌తో ఎళ్ళాను. సార్ ఎళ్ళంగానే మాకు వెహికల్ ఇచ్చారు. చూడు బాస్ వెహికల్ బయలుదేరుతుంది సీఎం గారి కాన్వాయ్. కానీ మీరే వచ్చి ఎక్కాలి. చాలా అలర్ట్‌గా ఉండాలన్నాడు. ఓకే సార్. అలా మేము ఏం చేసినంటే గోకుల్ చాట్ ఫస్ట్ లుంబిని పార్క్‌కెళ్ళాం. అక్కడ ఆ ఇన్సిడెంట్ చూసాం. అక్కడ కొన్ని మళ్ళీ మంచి ఫోటోలు తీసుకున్నానక్కడ. మళ్ళీ ల లుంబిని మన గోకుల్ చాట్‌కెళ్ళాం. గోకుల్ చాట్‌లో ఎళ్తే శవాలన్నీ పడి ఉన్నాయండి. అసలు ఫస్ట్ అసలు చూడడం.
కొన్ని సీఎం గారు విజిట్ చేశారు. అప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి. వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చి తీసుకున్నాను కొన్ని ఫోటోలు. ఆడ నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కి వెళ్తే అందరూ ఎట్లా ఉంటదో చూసారు కదండీ! అలా ఉంది. మళ్ళీ తీసుకొనొచ్చి నేను మా రవిరెడ్డి గారు ఇప్పుడు ఆయన రెసిడెంట్ ఎడిటర్ ఇద్దరం వచ్చి ఫోటోలన్నీ అసలు అది నాకు మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. ఒలిగొండను బాంబ్ బ్లాస్ట్ నా కళ్ళారా జరిగినాయన్నమాట. కళ్ళ ముందు జరిగినట్టు ఫీల్ అవుతాను. ఎప్పటికి ఇంకా నాకు అది మెదులుతూనే ఉంటదనమాట. అట్లా చాలా అసైన్‌మెంట్స్ కవర్ చేశాను మేడం. ఇట్లా చాలా ఉన్నాయండి. సో, ఇంకో విషయం గోపాల్ గారు, మీ కెరియర్‌లో భాగంగా ఒక ప్లేస్‌కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మీటింగ్ అనేది అయిపోయిన తర్వాత హెడ్ ఇంజ్యూరీ అయింది అనేసి చెప్పారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అదేమైందంటే అండి నిర్మలా సీతారామన్ గారు యూనియన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతుందండి. చిన్న క్లోజ్ డోర్ రూమ్‌లో మీటింగ్ జరుగుతుందండి. అందరూ వాళ్ళంతా రిటైర్డ్ పర్సన్స్. దేశం కోసం సేవ చేసిన వాళ్ళు. వాళ్ళని చాలా ఏజ్డ్ 90 ప్లస్ ఉంటారు. 80, 90 ఆ రేంజ్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అని చెప్పేసి నేను అటు సైడ్ ఎళ్ళకుండా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏందంటే అండి ఈ సెల్ ఫోన్ ఉన్నోళ్ళందరూ జర్నలిస్టులే అంటున్నారు. అవును. అందరూ యూట్యూబర్స్ వాళ్ళందరూ ఉన్నారు. అయినా గాని సరే వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇచ్చి పక్క నుంచికెళ్ళి నేను ఫోటోలు తీస్తున్నానండి. ఒక అతను ఇట్లా సెల్ ఫోన్‌లో తీస్తున్నారు. వీడియో తీస్తున్నారు. అతను వీడియో తీస్తుంటే నేను అతనికి అడ్డం వచ్చానంట. నేను చూడలేదు. ఐ డిడ్ నాట్ నోటీస్. సో, తర్వాత ఏందంటే నా నా ఇలా వచ్చి చెయ్యి తగిలింది. చెయ్యి తగిలేసరికి సారీ బాస్ మనం అందరం జర్నలిస్టే కదా! సారీ, సారీ బాస్ అంట. నన్ను నెట్టి నువ్వు ఫోటోలు తీస్తావా? ఎవడురా నువ్వు అని అన్నాడనమాట. సారీ అన్నాను కదా బాస్ దానికేముంది అని అన్నాను. తను ఇంకా పట్టించుకోకుండా ఆయనేమన్నాడు, "నువ్వు రారా బయటికి రా నీ సంగతి చూస్తా" అని అన్నాడు. అని గలీజ్ మాట అన్నాడు. మేడం గారికి తెలుగు వచ్చు కదండీ! నిర్మలా అవును. సీతారామన్‌కి. అరే! తను సారీ అంటున్నాడు. ఇలా పొలైట్‌గా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. సో, మళ్ళీ ఇతను ఉంది గలీజ్‌గా ఒక వర్డ్ అనేసిండు అని చెప్పేసి అయినా గాని నేను బాదర్ చేయలేదు నేను. ఫోటోలు తీసుకున్నాను. సారీ అంటున్నానుగా బాస్. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అన్నాను. 3 టైమ్స్ అన్నా. సారీ, సారీ అన్న పదం. బయటకొచ్చి చూసుకుంటా అనేసరికి మేడం ఏమన్నారు అనంటే, "ఇతనెవరో బయటికి తీసుకెళ్ళాడబ్బా" అని పోలీసులకి చెప్పారు. ఓకే. పోలీసులకి చెప్పంగా ఆయన ఇంకా ఎంబరాస్ అయిపోయిండు ఆయన. ఎంబరాస్ అయిపోయి బయటికొచ్చాడు. బయటికొచ్చిన తర్వాత నేను కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా బయటికొచ్చేసాను. ప్రోగ్రామ్ అయిపోయిందండి. అయిపోయి మేము లంచ్ చేసాం అందరం కలిసి. నేను సాటర్‌డే ఫాస్టింగ్ ఉంటాను. అయితే నేను అప్పటికి ఆర్గనైజర్‌తో అతను అడిగాడు లంచ్ చేయండి అంటే, లేదంటే బయటికెళ్ళి చేస్తాను ఇంటికెళ్తున్నాను. లేదు లేదు మేడమే నాన్ వెజ్ తినదు. వెజిటేరియన్. ఆనియన్స్ గూడా తినరు. నిర్మలా సీతారాం గారు. తినండి భోజనం అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే భోజనం చేశాం. భోజనం చేసి 1 ½ అవర్ అయిందండి. అప్పటికి ఓకే. ఇన్సిడెంట్ అయ్యి గూడా. తను ఇంకా బయటనే ఆ రోడ్డు దగ్గర నిలబడ్డాడు. ఆ గేట్ దగ్గర నిలబడ్డాడు. నేను యాజ్ యూజువల్‌గా ఎళ్తున్నాను. అదే నువ్వు కొడతారని గూడా నాకంత ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఎక్స్‌పెక్ట్ ఎందుకంటే చేయలేదు. క్రౌడ్ అన్న తర్వాత తగలడం అది చాలా తగలడం కామన్. కామను. ప్లెయిన్‌గా నేను 4 టైమ్స్ సారీ చెప్పాను 3 టైమ్స్. అదంతా అక్కడికే అయిపోతుంది. జనరల్‌గా మనం బెస్ట్ ఫోటో తీయాలనుకుంటున్న ఏ జర్నలిస్ట్ అయినా అక్కడికే అయిపోతే అందరం మిగతాటప్పుడంతా ఫ్రెండ్సే అందరమండి. అవును. కానీ ఇంత కొడతా ఇలా ఇన్సిడెంట్ అవుతుందని ఎవరు ఊహించుకోరు గూడా. వేరే మా కలీగ్స్, వేరే ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం గదా! 20 ఇయర్స్ నుంచి ఉన్నాం గదా! హ్మ్. అతనొచ్చాడు. నేను నాకేందంటే అలవాటేందంటే అండి, నా బైక్ చాలా దూరంలో పార్క్ చేశాను. అంటే వేరే వాళ్ళకి ఇన్‌కన్వీనియన్స్ ఉండడం కోసం. ఎందుకంటే వీఐపీ ఏరియాలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి కొంచెం దూరంగా పార్క్ చేసుకొనొచ్చి అంటే అందరి బండ్లున్నాయి ఇక్కడ. పార్క్ చేసుకొనొచ్చి నేను నా కర్చీఫ్ తీసి ఇలా తలకు కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ చేసిన టైంలో వచ్చి కొట్టాడనమాట. వెనకాల నుంచి ఫస్ట్ కొట్టాడు. కొట్టంగానే మా ఫ్రెండు సుమన్ రెడ్డి అనే ఇంకో ఫ్రెండ్ ఉన్నారు నాకు. మేమిద్దరం యాక్చువల్లీ ఒకటే బైక్ మీద వచ్చాం. సో, ఓకే. అతను వచ్చి ఆపాడు. "అరే! ఏందబ్బా మాట్లాడుకోవాలి గాని కొట్టడం ఏంది?" అన్నాడు. అయినా గాని అతను ఇనకుండా ఇంకో ఫ్రెండ్ వచ్చి కొట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. నా మీద అటాక్ జరుగుతుందని అప్పుడు రియలైజ్ అయిపోయి నేను పక్కకి జరిగాను. ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అతన్ని పట్టుకున్నాడు. మేము అందరం సెటరేట్ అయిపోయినామండి. మళ్ళీ వెనకాల నుంచి తీసుకొనొచ్చి కర్రతోసి కొట్టాడనమాట. ఆయన ఆ విఘ్నతకే ఆయనకే వదిలేయాలి. అలా జరిగింది చిన్న అంటే అటాక్ చేసిన వ్యక్తి పైన మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవడం, లేకపోతే కంప్లెయింట్ ఇవ్వడం ఏదన్నా జరిగిందా? పోలీస్ కేస్ పెట్టాము. యాక్షన్ తీసుకున్నారు. తర్వాత అంతా నడుస్తుందండి. అంతా ప్రాసెస్ ఇంకది నడుస్తూనే ఉంటది. అయితే గోపాల్ గారు ఒకసారి అంటే హెడ్ ఇంజ్యూరీ అయిందని చెప్పారు. అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో, మళ్ళీ మీరు మేబీ మీకు ఇష్టం కొద్దీ మీకు కష్టం చేయడం ఇష్టం కాబట్టి నెక్స్ట్ డే అయినా లేదు చేయాల్సిందే అనేది మీరు రెడీగా ఉండొచ్చు. బట్ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకున్నారు? వెళ్ళకూడదు అని ఇలాంటిది ఏదైనా చెప్పారా ఇంట్లో వాళ్ళు? మా అలా అనుకుంటే అంటే మా వైఫ్ చాలా భయపడ్డారండి పర్సనల్‌గా.
మా ఫాదరు పాపం ఎక్కడి నుంచో ఊరు నుంచి నా కోసం, అంటే ఊరు నుంచి అంటే పాపం ఇప్పటికి ట్రైబల్స్ ఉండే వాళ్ళు ఇక్కడికి సిటీలో నేను చిన్న ఇల్లు తీసుకొని ఉన్నా కానీ ఇప్పటికి ఒక్కరోజు కూడా మా దగ్గర ఉండరండి. ఎంతసేపటికి ఊరు అదంతే ఉంటుంది పాపం. ఉండలేరు అస్సలు. ఉండలేరు అసలు. మా ఫాదరు, మా మదరు, మా పిన్ని గారు, నన్ను పెంచుకున్న మా పిన్ని గారు, నేను అడాప్టెడ్ సన్ అండి. ఓకే. మా మా పిన్ని గారు, మా బాబాయ్, మా సిస్టర్సు, మా ఫ్యామిలీని చూసిన తర్వాత వాళ్ళందరూ స్కేర్డ్ అయిపోయారు. ఏంటి అంటే జనరల్‌గా నేను చాలా సాఫ్ట్‌గా ఉంటాను. ఏదో పూజ చేసుకుంటే దేవుడిని అలా నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నాను. అలా చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఇంతమంది నా కోసం ఇదున్నారు. నేను బంద్ చేయాలా అన్నట్టుగా అనిపించింది. మా వైఫ్‌ని అడిగాను పర్సనల్‌గా ఒకరోజు. అంటే తను చాలా భయపడుతూ వద్దులేండి అని అన్నారు. నేనన్నాను లేదమ్మా నాకిష్టం ఇది అని అంటే, మీకిష్టం అంటే మీరెళ్ళండి అని అన్నారు. సో, అది నాకింకా అసలు మామూలుగా అనిపియలేదండి. వస్తుంటాయండి మీ లైఫ్‌లో. ఇష్టానికి నా మీకు నా వాల్యూ నా ఇష్టానికే మా ప్రయారిటీ ఇచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇప్పటికి నేనంటేనే చాలా ఇష్టం వాళ్ళకు. అందుకని మళ్ళీ ఇలా ఇచ్చారా మా అత్తయ్య గారు గాని, వాళ్ళందరూ ఉన్నారండి దీంట్లో. వాళ్ళు చూసి బాధపడి, ఏడ్చి ఏంటి ఇదంతా అని అనుకుంటాం. సరే ఉంటారండి ఏమంటాం, గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటది. సో, ఏమంటారు కదా! జీవితంలో చేదు, అన్ని తీపి ఉంటది అనుభవాలు. గదా! సో, అట్లా నాకిదొక బ్యాడ్ ఫీల్ అయిపోయాను. సో, తనకు ఇంత చెప్పినా గాని 3 టైమ్స్ సారీ చెప్పినా ఏముందండి సారీ దానికి కొట్టాల్సిన అవసరం, తను ఏమన్నా అంటే ఓ మాట అనాలే. లేదంటే ఇది అనిపించాలి. మనం సొసైటీలో ఎట్లా ఉండాలని అంటే అండి, లైక్ ఏ మిర్రర్ రిఫ్లెక్షన్. నేనైతే హ్మ్. ఎవరిని హర్ట్ చేయనండి. పర్సనల్లీ తెలిసి అయితే నేను ఎవరిని హర్ట్ చేయను. ఎందుకు హర్ట్ చేయను అనంటే, మేము యాజ్ ఏ ఫోటో జర్నలిస్ట్ అంటేనే ఫోటోగ్రాఫర్ అంటేనే మేము ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని లవ్ అండ్ అఫెక్షన్‌తో చూస్తానండి. అలా చూడకుంటే నీకు ఫోటోగ్రాఫర్ కానే కాదండి. సీరియస్‌గా చెప్తున్నా. నేచర్ గురించి అందం నేచర్ గొప్పతనం గురించి అయితే మీకే గొప్పదగా తెలుస్తుంది నిజంగా. మేము మార్నింగ్ సన్‌రైజ్ అయినప్పటి నుంచి చూస్తే సన్‌సెట్ అయినంత వరకు కూడా మేము ప్రతి ఒక్కళ్ళని అంటే రోడ్ల మీద కాదు అందరినీ ఎవరిని ఎలా చూడాలో అట్లా చూస్తాం. మనకు కైండ్‌నెస్ లేదనుకోండి మనకు ఆ ఫోటోగ్రఫీ రానే రాదండి. అట్లాంటిది నాకే ఇట్లా బ్యాడ్‌గా ఇదయిందా అని చెప్పేసి లైక్ ఏ మిర్రర్ మనం చూస్తే మనం మీకు రెస్పెక్ట్ ఇస్తే నన్ను సొసైటీ రెస్పెక్ట్ ఇస్తదండి. నేనేం తప్పు చేశానని చాలా అసలు నాలో నేనే కుమిలిపోయి చాలా రోజులు బాధపడ్డా. నేనసలు ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను అసలు మామూలుగా బాధపడలేదండి. ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే ఫిజికల్‌గా కోలుకోవడానికి, మెంటల్‌గా ఒక మీరు మళ్ళీ 6 మంత్ స్ట్రాంగ్ అవ్వడానికి? అయిందండి. 6 మంత్ అయిందండి. నేను ఇలా వాక్ చేసుకుంటూ కేబీఆర్ పార్క్‌లో అక్కడ కూర్చొని కేబీఆర్ పార్క్‌లో వాక్ చేసుకుంటూ వాళ్ళందరినీ చూస్తూ ఏంటి ఈ లైఫ్ ఏంది నాది అని అన్నట్టు చాలా రోజులు బాధపడ్డానండి నేను. అతను ఒక చిన్న దెబ్బ కొట్టి అతను వెళ్ళిపోయాడేమో గానీ నాకింకా మనసులో అతన్ని క్షమించాలా వద్దా? పోనీలెండి. ఎవడి పాపం వాడే చూసుకుంటాడు. కర్మ. దేవుడే చూసుకుంటాడు. మనం క్షమించే తత్వం ఉండాలి అని జెప్పేసి నేను ఆయన మీద ఇప్పుడు ఆయన నాకు ఎవరైనా కలిసారనుకోండి, హ్మ్. హాయ్ అని జెప్పేసి నేను పర్సనల్‌గా అంటే మాట్లాడతా తప్ప నా మీద ఆయన మీద కొంచెం గూడా రవ్వంత కోపం గూడా లేదండి. తనకు తెలియక కొట్టాడా పోనీ తెలిసి ఆయనకేమన్నా రిగ్రెట్ అనేది ఫీల్ అయ్యాడా తర్వాత ఆయనకే ఎప్పుడైనా వదిలేయాలండి. కనిపించినప్పుడు? ఆయనకే వదిలేయాలండి. నేనేం మాట్లాడలేనండి ఆ ఇన్సిడెంట్ విషయంలో. కానీ నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో నేను ఆ కేబీఆర్ పార్క్ రెగ్యులర్‌గా ఎళ్తుంటాను. కూర్చొని ఈ జనాలందరిని చూసి లైఫ్ ఏంది ఇలా ఉంది అని చాలా బాధపడ్డా నేను. అటు తల్లిదండ్రుల మాట ఇనాలా అంటే తల్లిదండ్రులు మా ఫాదర్‌కి, మా మదర్‌కి ఏం చెప్పలేదు వాళ్ళు. ఓకే. కానీ వాళ్ళొచ్చి నేనింత కష్టపెట్టానా మా ఫాదర్‌కి, మదర్‌కి నన్ను చూడ్డానికి ఈ రకంగా చూడ్డానికి ఇక్కడ హైదరాబాద్ వచ్చారా అని ఫీల్ అయ్యాను నేను. తనేం మళ్ళీ మా బ్రదర్ గాని, మా వదిన వాళ్ళు గాని, మా అత్తయ్య మా అత్తయ్యకి మేము చాలా ఇష్టమండి. మా అత్తయ్య, మా మామయ్య గాని, మా వైఫ్ గాని, నన్ను ఇలా గూడా చూసారా అన్నట్టుగా బాధనిపించింది. అలా కేబీఆర్ పార్క్‌లో వాక్ చేస్తున్నప్పుడు కూర్చొని చాలా రోజులు ఏడ్చానండి నేను. ఏడ్చుకుంటూ ఉన్నాను. అది ఇంకెవ్వరికీ తెలియదది. మళ్ళీ మా వైఫ్ దగ్గర రాంగానే ఓకే. నార్మల్‌గా పొజిషన్‌లో మాట్లాడుతున్నాం అట్లా. మళ్ళీ జాబ్‌కెళ్ళాలా వద్దా అని అడిగితే, "మీ ఇష్టమండి" అన్నారు ఇగ లాస్ట్‌కి. అలా స్టార్ట్ అయిందండి మళ్ళీ. సీరియస్‌గా అండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. బట్ స్టిల్ ఇంకా స్ట్రాంగ్‌గా యెస్ గెట్ అండి. బ్యాక్ అయ్యారనుకోవచ్చు మీరు దాని తర్వాత. ఏందోనండి సొసైటీ అట్లా ఉంది. సో, మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్‌కి లైక్ పాస్ట్‌కి, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్‌కి తగ్గట్టు దానికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరేం చెప్తారు ఈ ఫోటోగ్రఫీలో? ఇన్ జనరల్‌గా బీ ఇట్
మీడియా జర్నలిస్ట్‌గా అయినా లేకపోతే ఓవరాల్‌గా అయినా? అప్పుడు ఏందంటే అంటే అక్యురసీ అంటే ఇప్పుడు మనం అప్పుడు ఇచ్చినప్పుడే వాడతా ఉండేది. ఇప్పుడు అట్లా కాదండి. చాలా ఫాస్ట్‌గా మీరు ఇవ్వకుంటే వేరే కాంపిటీటర్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా కొంచెం అలవాటైపోయి ఫాస్ట్‌గా ఇవ్వాల్సొస్తుంది. సో, మనం టైమ్‌ని క్యాచ్ చేస్తాం కదా! అట్లా ఈ వరల్డ్‌ని క్యాచ్ చేయడం కోసం ఇప్పుడు అంతా మాకు కూడా ఆన్‌లైన్ వచ్చేసరికి చాలా స్పీడ్‌గా అసైన్‌మెంట్ అయిపోయిందా అక్కడి నుంచి అక్కడ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయాలి, పంపించేయాలి. చాలా స్పీడ్‌గా అప్పట్లో మార్నింగ్ తీస్తే సాయంత్రానికి అట్లా ఉండే న్యూస్ పేపర్. ఇప్పుడు అట్లా కాదు టీవీ ఛానల్ లాగా మేము కూడా స్పీడ్‌గా ఇదైపోయింది. అంటే చదివే వాళ్ళ అక్యురసీ కూడా పెరిగింది. రేపటి న్యూసు మార్నింగ్ జరిగిన న్యూస్ ఈవినింగ్ దాకెందుకని చెప్పేసి జనాలు కూడా రీడర్స్ ఎక్కువైపోయారండి. బాగా హ్మ్. చదువుతున్నారు. అప్పటికప్పుడే ఇలా యాప్‌లో చూసుకోవడం అదంతా ఉన్న చోటే చూసుకునే ఫెసిలిటీ చూసుకునే కూడా వచ్చింది. ఫెసిలిటీ అందరికొచ్చేసింది కాబట్టి ఈ డిజిటల్‌లో వాళ్ళకు అప్పటికప్పుడే చూస్తున్నారు. మేము కూడా ఫాస్ట్‌నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం కూడా అంటే ఎలక్ట్రానిక్ మీడియా లాగా ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది. ఎందుకంటే మనకేదైనా దొరికింది ఫోటో అన్నప్పుడు వెంటనే ఆ వార్తేయడం ఈజీ అయిపోతుంది కదా! సో, మీకు ఈజీ అయింది అని అనుకోవచ్చా? ఆ పాస్ట్‌కి ఇప్పటికి ఏదైనా న్యూస్ షేర్ చేయాలనుకున్నప్పుడు, పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు? ఈజీగా అయిందండి. చాలా ఈజీగా అయింది. కాకపోతే అప్పుడు కొంచెం టైం తీసుకునేది. ఇప్పుడు చాలా స్పీడ్‌గా చేయాలి. స్పీడ్‌గా చేయకుండా మన టైంని క్యాచ్ చేయాలి. కాకుంటే మనం బ్యాక్ అయిపోతున్నాం. హ్మ్. కాబట్టి ఈజీగానే కొంచెం ఇంకోటి గోపాల్ గారు నార్మల్‌గా మన లోకల్ లాంగ్వేజ్ లైక్ మన మదర్ టంగ్ అంటే కొంచెం ఈజీగా చేసేస్తాం. బట్ వేరే భాష ఇంగ్లీష్ ఇప్పుడు మన హిందూ పేపర్ అనేది ఇంగ్లీష్ న్యూస్ డైలీ కాబట్టి ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా అదుంటుంది. సో, ఆ లాంగ్వేజ్‌కి వర్క్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్‌లోనో లేకపోతే ఏదైనా సందర్భంలో ఎప్పుడైనా ఇబ్బంది ఫేస్ చేసారా లాంగ్వేజ్ వల్ల? ఏదైతే ఇష్టంతో చేస్తామో ఎంత కష్టం ఉన్నా ఇష్టంతోటే చేస్తాం కదండీ! అలా ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం. కలీగ్స్ గానీ, వేరే వాళ్ళతో గానీ, నా కలీగ్స్‌తో గానీ, అందరం మనం పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ అని, లేదా భాషతో గానీ, ఫ్రెండ్స్‌తో కలీగ్స్‌తో గానీ ఎప్పుడు అట్లా రాలేదండి. వి ఆర్ ద పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్. అందరం ఎవరి వర్క్స్ వాళ్ళు చేస్తాం. ఎంజాయ్‌తో చేస్తాం. ఎవ్వరు కష్టం అంటూ ఉండదండి. మనం ఏ పనైనా సరే అలా చేసుకుంటే హ్యాపీ అండి. ప్రస్తుతం తెలంగాణ ఇన్‌చార్జ్ చీఫ్‌గా ఉన్నారు కెమెరా డిపార్ట్‌మెంట్‌కి. సో, మీ కష్టమే ఈ సక్సెస్‌కి కారణం అనుకోవచ్చా? అంతే గదండీ! మనం చెప్పాం గదా! ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా ఉంటది. ప్లస్ బట్ చాలా మంది కష్టపడినా వాళ్ళు అనుకున్న పొజిషన్‌కి రీచ్ అవ్వలేరు గదా! సో, అందరూ రీచ్ వాళ్ళకి అవుతారండి. డెఫినెట్‌లీగా. నువ్వు కష్టం అనుకోకుండా ఇష్టంతో పని చేయండి మీరు. ఆటోమేటిక్‌గా మీకు ప్రతిఫలం అంటూ ఉంటదండి. ప్రతిఫలం లేదు అనేది ఎక్కడ ఉండదండి. మనం డెఫినెట్‌లీగా మనం చేసే పనిలో నిబద్ధతతోటి క కరెక్ట్‌గా చేస్తే 100% మనకు రిజల్ట్ ఉంటదండి. నేనైతే అట్లనే ఫీల్ అవుతాను. బట్ స్టిల్ మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది. ఇప్పుడు కాంపిటీ ఇంకా ఎక్కువుంది కాంపిటీషన్. అవునండి. సో, దాన్ని ఎప్పటికుంటదండి. ఎట్లా గెట్ ఆన్ అవ్వచ్చంటారు? మీ సజెషన్స్ ఎప్పటికుంటదండి. ఏంటి? కాంపిటీషన్ అంటూ ఎప్పటికుంటదండి. మనం బయట ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ అయినామంటేనే కాంపిటీషన్ వరల్డ్‌లో ఉన్నామని అర్థం. కాబట్టి కలీగ్స్‌తో ఉంటది, ఫ్రెండ్స్‌తో ఉంటది, వేరే ఆర్గనైజేషన్‌తో ఉంటది, అందరితో ఉంటది. మనం మన మైండ్ మనం ఎవ్వరికి ఏం సంబంధం లేదు. నా పనేదో మనం కరెక్ట్‌గా చేసుకుంటూ పోతే మనమే టాప్‌లో ఉంటామండి. మన మనదంటూ మనకొక యూనిక్‌నెస్ ఉంటది గదండీ! ఆ యూనిక్‌నెస్ తోటే మనం పోవాలి ఎప్పుడైనా. మనం చేసే పనిలోనే పర్ఫెక్ట్‌గా ఉంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అంటే మనకి న్యూస్ అప్డేట్స్‌కి సంబంధించి ఏదైనా విషయమైనా వెంటనే టీవీలో చూపించడము, లేకపోతే ఫోన్‌లో చూడడం మనం చూస్తూనే ఉన్నాం. బట్ మనకి ప్రింట్ మీడియా ఎలా అంటే ముందు రోజు న్యూస్ కవరేజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ అది పేపర్‌లోకొస్తుంది. సో, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అసలు ప్రింట్ మీడియా ఎలా గెట్ ఆన్ అయిందంటారు? ప్రింట్ మీడియాలో ఏందంటంటే, అంటే ఎలక్ట్రానిక్ మీడియా వేరు, ప్రింట్ మీడియా వేరే కాదండి. వాళ్ళేందంటే కాంపిటేటివ్ వరల్డ్‌లో ఉన్నారు. మేము ఫాస్ట్‌గా ఇవ్వాలి. మేమే ఆహ్, ఏమంటారు స్క్రోల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొన్నిసార్లు తప్పుడు వార్తలు కానీ అదే ప్రింట్ మీడియాలో అట్లా ఉండదు గదండీ. పర్ఫెక్ట్‌గా ఉంటది. అందుకని జనాలు ఇప్పటికి గూడా చాలామంది బ్యూరోక్రాట్స్ కానీ చాలామంది ఇప్పుడు చదువుతున్నారనంటే పర్ఫెక్ట్ న్యూస్ అనేది లేదండి ఇప్పటికి. కాంపిటీషన్‌లో అయితే తప్పుగా చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాస్ వచ్చి గాని, మేము ముందు చెప్పేయాలి అన్నట్టు. మేము ముందు జెప్పాలని జెప్పేసి, అలా చెప్తున్నది చాలామంది ఇప్పుడు టీవీ చూడడం బంద్ జేశారు. మీరు నమ్ముతారో నమ్మరో అలా ఉన్నారు. సరే అదో వేరే లేండి ఒపీనియన్స్. గానీ, కానీ ఇప్పటికి ప్రింట్ ఎందుకు చదువుతున్నారంటే, ఆ రీడింగ్ అనేది వేరే ఉంటదండి. న్యూస్ పేపర్ ఫీల్ అయ్యేది వేరే. అలా చాలా ఆప్షన్స్ వచ్చాయి. వేరే డిపార్ట్‌మెంట్‌లోకి రమ్మని అన్నారు. కానీ నాకైతే ప్రింట్‌లో ఉండడమే చాలా ఇష్టమండి. దాని ఎలక్ట్రానిక్ వాల్యూ దానికే ఉంటుందండి. దానికే ఎన్ని ఉంటది. ఛానెల్స్ వచ్చినా, ఎన్ని ఛానెల్స్ వచ్చినా, ఎంత ఫాస్ట్ ఏమొచ్చినా, కవరేజ్ ఉన్నా. ఫాస్ట్ కవరేజ్ ఉన్నా దానికున్న ప్రయారిటీ దానికే ఉంటదండి. మీరు ఛాన్స్ వచ్చిందని చెప్పారు గదా!
వాళ్ళు ఎట్లా తీసుకున్నారు దాన్ని? అంటే ఏంటయ్యా బాబు ఇంకా ఫాస్ట్‌గా ఉండడానికి మేము మీకు అవకాశం ఇస్తే అక్కడనే ఆగిపోతానంటున్నారు అనే వాళ్ళు గూడా మనకు ఎదురవుతారు గదా! అవునండి. సో వాళ్ళకి ఎట్లా కానీ ఆన్సర్ నేను చేశారు? ఒకటే ఆన్సర్ చెప్పాను. నేను పని చేస్తే హిందూలో పని చేస్తాను సార్. లేదా మా ఊరికెళ్ళిపోయి అంతే. వ్యవసాయం చేసుకుంటాను తప్ప వేరే ఆర్గనైజేషన్ పని చేయను. లేదా వేరే దగ్గర పని చేయనని చెప్పాను. అంటే నాకంత ఇది అనిపించిందండి. ఉంటే ఇక్కడే అన్నట్టుగా అనిపించింది. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా మీన్స్ నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తున్నానండి నేను. అది మెయిన్. నా మనకి వర్క్ ఎంత నేను ఎంజాయ్ సంపాదిస్తున్నాం చేస్తున్నాను. అన్నది నాకు డబ్బులేం కాదసలు. తక్కువ ఉండొచ్చు. పెద్ద ఇష్యూ కాదండి. డబ్బులకి దానికి సంబంధం కాదు. సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎందుకు వేరే దగ్గరికి వెళ్తామండి. వదిలేసుకుంటారంట. సో అట్లా అండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రింట్ మీడియాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? హెల్ప్ ఉంది. అందరూ మీలానే అలర్ట్ అందరూ ఉండాలి. ఉంటారు. బట్ అందరూ ఉండకపోవచ్చు లేదు ఛాన్సెస్. లేదు. అందరూ ఉంటారండి. ఏదైనా ఫోటో జర్నలిస్ట్ అంటేనే ఎవరైనా సరే అండి. నేనే కాదు. ఏ ఫోటో జర్నలిస్ట్ అంటే కూడా ముందు పంపించాలని ఉంటది. దాంట్లో భాగంగా ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది. ఒకటండి ఫోటోగ్రాఫర్ అన్నట్టు మేము ఫిల్మ్ కెమెరా చూసామండి. ఫిల్మ్ కెమెరా నుంచి డిజిటల్‌కొచ్చాం. డిజిటల్ నుంచి ఇప్పుడు ఏఐ జనరేషన్‌కొచ్చాం. ఏఐ జనరేషన్‌కొచ్చినప్పుడు గూడా మనకొకటేనండి. మనకున్న ప్రయారిటీ మనకుంటది. మనం టెక్నాలజీ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటామో ఈజియర్ అయిపోతుంది ఫోటోగ్రఫీ అనేది. నేను ఫిల్మ్ రోల్‌లోనే ఉన్నాను అని అనుకుంటే తప్పు అండి. టెక్నాలజీ అడాప్ట్ చేయాలి. ఇప్పుడు నాకు ఐయామ్ డైలీ లెర్నర్‌ని. ఎలా లెర్నర్‌ని? డిజిటల్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు ఫిల్మ్‌లో ఉన్నప్పుడు వేరు. డిజిటల్‌కొచ్చాం. డిజిటల్‌కొచ్చినప్పుడు దానికి కావాల్సినవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏఐకి సంబంధించి నేర్చుకోవాలి. అది తప్పేం లేదండి. మస్ట్‌గా అడాప్ట్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫర్ అంటేనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. లేదంటే మనం జీరో. అండ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఏఐ యూసేజ్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాయిస్ ఓవర్స్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఒక ఏఐని పెట్టి కూడా న్యూస్ అనేది చదివేస్తున్నారు కొన్ని ఛానెల్స్‌లో. సో, ఇది ఫోటోగ్రఫీ కెరీర్‌కి ఏదైనా అడ్డుగా మారే అవకాశం ఉందంటారా? ఏం లేదండి. అట్లాంటియేం లేదండి. నేను ఇందాక చెప్పినట్టు మనిషికి తెలిసిన ఆలోచన మెషిన్‌కి ఆలోచన డెఫినెట్‌లీ ఉంది. మెషిన్‌కుంటది. అలా ఇప్పుడు మేము అలా అనుకుంటేనండి, మేము ఫిల్మ్‌లో ఉన్నప్పుడు డిజిటల్ రాంగానే మీ ఉద్యోగాలన్నీ పోతాయి. లేదా మీరిక దేనికి అన్నారు. రాదు అన్నట్టు అన్నారు. ఇప్పుడు ఏఐ వచ్చిందండి. దానికి దీనికి ఏం సంబంధం అండి? మనం ఏఐ తోటి నేర్చుకొని మనకు కావాల్సిన విజువల్‌ని మనం ఇవ్వాలి. హ్మ్. అదేం తప్పేం కాదండి. బ ఫాస్ట్ గ్రోతింగ్ వరల్డ్‌లో ఇవన్నీ కామన్ అండి. మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే టెక్నాలజీని అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. ఉంటే ఉండనియండి. ఏఐ వస్తే ఏంటండి? ఇంకేదైనా రేపటి ఇంకోటి రావచ్చు. అలాంటప్పుడు ఇంకేముంటది? మన పని మనం మన చేసుకుంటాం. పని మనం చేసుకుంటాం. ప్లస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి. ఏఐని కూడా నేర్చుకోవాలి. హ్మ్. నేర్చుకుంటేనే మనకి ఇదవుతుంది. అప్‌గ్రేడ్ యెస్ అయ్యడానికి అండి. కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఫోటోగ్రాఫర్స్ అనేటోడు ఎవ్రీడే అప్‌గ్రేడ్ కావాలండి. ఫోటోగ్రాఫర్స్ అంటేనే అప్‌గ్రేడ్ కావాలి. లెర్నింగ్ యెస్ ఆఫ్ అండి. కోర్స్ ఇది అన్నిట్లో వర్తిస్తది. ఎవ్రీ డే ఈస్ ఎ అవునండి. లెర్నింగ్ ప్రాసెస్ అనేది. యెస్ అండి. అలానే ఉంటది. సో, ఇప్పుడు ఈ కెరీర్‌ని యూజ్ చేసుకునే యూత్‌కి యాస్ ఎ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరిచ్చే సజెషన్ ఏంటి? చూడండి దీంట్లో ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది జాబ్. రిస్క్ ఉంటది. ఎవ్రీ డే ఛాలెంజ్ అండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి మేము మేము కొన్ని పెళ్ మీరు నమ్ముతారో నమ్మరండి. మా ఫ్యామిలీ మెంబర్స్‌ని అడగండి. ఏ పెళ్ళిళ్ళకెళ్ళాము, ఏ ఫంక్షన్‌లకెళ్ళాము, ఏది ఎళ్ళాము, ఎప్పుడు ఏమొస్తదో తెలియదు. సో, అలర్ట్‌గా ఉంటాం. కాబట్టి దీంట్లో ఏమంటారంటే ఈ జాబ్‌లో ఏంటి అంటే కొంచెం టైం ఉండదు. టైం ఎక్కడుంటది? మేము ఎంతసేపటికి రోడ్ల మీదనే ఉండాలండి. ఫోటోగ్రాఫర్ అంటే రోడ్ల మీదనే ఉండాలి. ఏదైనా మంచి ఫోటో తీయడానికి ట్రై చేసాం. ఆ దాంట్లో మనం ఇంకా హెల్త్‌ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇదంతా ఉంటది. కాబట్టి వచ్చే వాళ్ళందరికీ ఆ ప్రయారిటీ ఉందో లేదో నాకు తెలియదండి. నేనేమంటున్నానంటే ఒకవేళ వస్తే మీరు సాటిస్ఫాక్షన్‌గా వర్క్ చేస్తుంటే రండి. సాటిస్ఫాక్షన్‌గా వర్క్ లేకుండా డబ్బుల కోసమే వస్తంటే మాత్రం ఇది కానే కాదండి. వేరే చాలా ఫీల్డ్ ఉన్నాయి డబ్బులకొచ్చేయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి డబ్బులకి అనంటే. కానీ ఇదేందంటే నీకు డబ్బులకి అనంత సాటిస్ఫాక్షన్ మెయిన్‌గా ఇస్తదండి. సాటిస్ఫాక్షన్ ఉన్న ఆ థ్రిల్ వేరే ఉంటదండి. అవును. 20 ఇయర్స్ ఆఫ్ మీ సక్సెస్‌ఫుల్ కెరీర్‌లో మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ మీకొచ్చిన అవార్డ్స్ గురించి ఏమైనా చెప్పండి? అవార్డ్స్ ఏముంటాయండి. మనం చేసే పని కరెక్ట్ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు గానీ, ఆగస్టు 19థ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అండి. సో, నా లక్ ఏందంటే అవార్డ్ అంటే నేను ఫోటోగ్రఫీలో ఉన్నాను. మా పాప గూడా ఆ రోజే పుట్టిందనమాట. ఓహ్! సో, నాకు పాప ఉంది. ఆ పాపకి వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు పుట్టింది. అదే నాకు పెద్ద అవార్డ్ అండి. అంటే నేను ఇష్టపడే కెమెరాకి నా ఫ నా మా ఇది డెస్టినీ ఇచ్చిన అవార్డ్. యెస్ అండి. ఇంక అంతకంటే నాకు ఇంకేం అవార్డ్ ఉందండి. సరే స్టేట్ వైడ్‌గా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేషనల్ అవార్డ్ కూడా చాలా సార్లు వచ్చాయి. స్టేట్ అవార్డు అందరితో తీసుకుంటాయి. ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు అట్లా వస్తుంటాయి.
అవార్డ్స్ నాకు పెద్ద అవార్డు మా పాపేనండి. సో స్వీట్. కాంప్లిమెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ అంటే నీ ఫోటో ఎప్పటికీ మర్చిపోలేని యెస్ అండి. కాంప్లిమెంట్. నీ ఫోటో వల్ల నేను చెప్పాను గదండీ! అతనికి రాములు అతనికి అట్లా చాలామందికి నా ఫోటో వల్ల వచ్చి అన్న నీ ఫోటో వల్ల ఇది అట్లా అయింది. మాకు ఇదొచ్చింది అని జెప్పేసి చాలామంది ఇది చేస్తారు. ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటదండి అసలకి. మామూలుగా ఉండదది. ఒక ఫోటో వల్ల ఇంత ఉంటదా అని అనుకున్నాను. నేను స్టార్టింగ్‌లో జెప్పాను గదా! అవును. అలా ఇప్పటికి వస్తూనే ఉంటది. అంటే పైగా నేను నేషనల్ ద న్యూస్ పేపర్‌లో ఉన్న 'ద హిందూలో' ఉన్నాను గదా! కొంచెం బాగా ఇది ఉంటదండి. మా దాంట్లో ఒక ఐటెమ్ వచ్చినా జెన్యూనిటీ ఉంటది. కరెక్టేనా ఇది అన్నట్టుగా వాళ్ళు చాలా సార్లు ఆఫీసర్స్ గాని వాళ్ళు వీళ్ళు చాలా పనులు జేశారు వాళ్ళకి పాపం వేరే వాళ్ళకు. నాకది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి అట్లాంటియి. సో గోపాల్ గారు, ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ సక్సెస్‌ఫుల్ కెరీర్‌లో చాలా ఫోటోస్ తీసుంటారు. మేబీ కొన్ని లక్షల్లోనే ఉండొచ్చు. సో అందులో మీకు ది బెస్ట్ అనిపించిన ఫోటో ఏంటి? లీస్ట్‌గా అనిపించిన ఫోటో ఏదైనా? అంటే ఎంత బెస్ట్‌గా తీసినా కూడా ఇంకొంచెం వేరేలా తీసుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది కదా! సో అదేంటి? రోజు ఫోటోలు తీస్తాం మేడం. ఒక్కొక్క రోజు ఒక రకమైన మూడ్‌ని బట్టి ఉంటది. మేము ఫోటో ఇస్తే మా పిల్లల్లాగానే అనుకుంటాం. ఈ ఈ ఫోటో నేను ఇచ్చాననుకోండి, మా ప్రొడక్టే ఇది. నా ప్రొడక్ట్ అని ఫీల్ అవుతా. అట్లా ఓకే. ద బెస్టే ఇస్తాం. హ్మ్. లిస్ట్ అంటూ ఏముండదు. 1, 2, 3 చాయిస్ ఇస్తాం. 1, 2, 3 చాయిస్‌లో ఎవరికో ఒకళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వాలి గదండీ! హ్మ్. సో, అట్లా ఒక ఫోటోకి ద బెస్ట్ ఫోటో అని ఉంటది. నేను చెప్పాను గదండీ! ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్‌లో ఆ ఇన్సిడెంట్ బట్టే ఫోటోకి బెస్ట్ అని అనుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా న్యూస్‌కి సంబంధించినటువంటి ఫోటో తీసినప్పుడు అంటే మొత్తం అదంతా కవరేజ్ అయిపోయిన తర్వాత అర్రే! ఈ ఫోటో ఇంకా మంచిగా తీసుంటే బాగుండేదని అనిపించిందా? అనిపించింది. అలాంటి ఫోటో గురించి ఏదైనా? ఒకసారి ఒక యాక్సిడెంట్ అయిందండి. సో, నేను రాంగ్ ఫోటో ఇచ్చాను. ఓకే. హానెస్టీగా చెప్తున్నా. రాంగ్ ఫోటో మీన్స్ నేను అక్కడ ఉన్నప్పుడు అదే ఉండే. తర్వాత నేను ఒక అసైన్‌మెంట్ అయి ఇంకో అసైన్‌మెంట్ నాకు బ్యాక్ అసైన్‌మెంట్ వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ డే రోజు వేరే న్యూస్ పేపర్‌లో చూసాను నేను. అరే! నేను ఇది ఎందుకు మిస్ అయ్యాను. చాలా చాలా ఫీల్ అయిపోయాను. అట్లా 1, 2 సందర్భాలు ఉంటాయండి. మనం అన్నిట్లో ద బెస్ట్ అని అనుకోలేం. వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మనకంటే ఇది ఉన్నారు గదండీ! సో, అప్పుడు అనిపించింది నాకు. అంటే నన్నెవరు మా బాస్ ఏమి అడగలేదు గానీ, నాలో నేనే అనుకున్నాను. అరే! మనం ఎందుకు ఇది మిస్ అయిపోయాం. ఇది ఇస్తే బాగుండు ఆ ఇన్సిడెంట్‌లో అన్నట్టుగా నేను రిగ్రెట్ అయ్యానండి. ఓకే. సో మీరు కష్టపడుతున్నారు. ఇష్టంతోనే చేస్తున్నారు. కష్టమని ఫీల్ అవ్వరని చెప్పారు. బట్ స్టిల్ మిమ్మల్ని చూసే వాళ్ళకి డెఫినైట్‌లీ మీరొక ఇన్‌స్పిరేషన్. అంటే ఎక్కడి నుంచొచ్చారు? ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారు? మధ్యలో మీరు ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ కానివ్వండి, తిన్న దెబ్బలు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ చాలా ఉండుంటాయి. బట్ మీకు మీరుగా చూసుకుంటే ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తుంది? మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకుంటే మీకేమనిపిస్తుంది ఓవరాల్‌గా? నేను ఇంకా పని చేయాలని అనిపిస్తుందండి. ఇంకా బాగా పని చేయాలని అనిపిస్తది. వేరే వాళ్ళు మనకు క్రిటిక్స్ రావచ్చు, గుడ్ రావచ్చు, బ్యాడ్ రావచ్చు అన్నీ వస్తూనే ఉంటాయండి. మన పనేదో మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా నేను బాగా పని చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా మంచి అసైన్‌మెంట్ చేయాలి. నాకు ఇంకా వేరే థాట్స్ ఉన్నాయండి. దాని ప్రకారం వర్క్ చేయాలని నేనైతే ఫీల్ అవుతున్నాను. అంటే కెమెరాకి లైక్ యెస్ ఫోటోగ్రఫీకి కెమెరా సంబంధించి ఫోటోనండి. ఇంకా వేరేది ఏది ఔట్ చేయను. ఆఫ్ జర్నలిజం అంటున్నారా? లేదు లేకపోతే జర్నలిజంలోనే. ఇంకా వేరే జర్నలిజం. వేరే వర్క్ అంటే జర్నలిజంలో ఇంకా బెస్ట్ చేయాలని అనుకుంటున్నాను నేను. ద బెస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఆల్రెడీ మీ గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బెస్ట్ అంటే ఏంటి అని అనుకుంటారేమో. అది ఫ్యూచర్‌లో చూస్తామండి. ఇప్పుడు చెప్పాం కదండీ! యెస్. అంతే టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని కొత్తయి నేర్చుకొని కొత్తయి ఇస్తూ ఉండాలండి మనం. ఎవరు మీకు ది బెస్ట్ సపోర్ట్‌గా ఉన్నారనిపించింది మీ కెరియర్‌లో? అంటే ఇప్పటివరకు చాలా మంది పేర్లు చెప్పారు. మీ గురించి చెప్తూ ఒక్క నేమ్ చెప్పమంటే ఎవరి గురించి చెప్తారు? అందరికీనండి. ఎందుకు అనంటే అందరికని చెప్పి నేను తప్పించుకోవట్లేను. ఎవ్రీబడీ ఈవెన్ మా ఆఫీస్‌లో ఉండే సబార్డినేట్ దగ్గర నుంచి మా సురేంద్ర అని ఉంటాడు ఆఫీస్ కలీగ్ అండి. అతనికి కూడా థాంక్స్ చెప్పాలి. ఆయన వచ్చి ఓ రోజు కాఫీ ఇస్తాడు. లేదా "మీరు కాఫీ తాగరు కదా" అంటాడు. సమ్‌టైమ్స్ నా మూడ్‌ని బట్టి ఇస్తుంటాడు. లేదా మంచినీళ్ళు ఇచ్చాను. అందరికీ థాంక్స్ అండి. ఎందుకంటే అందరు లేకుంటే మనం లేమండి. అందరూ ఉంటేనే ఈవెన్ మా ఫ్యామిలీలో ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోరు. నీ కెమెరాని మాత్రం పట్టించుకుంటారని అంటుంటారు. హ్మ్. కానీ తనకు వచ్చే ప్రయారిటీ తనకిస్తాను. మా అందరికి ఇస్తానండి. ఎందుకు అనంటే అలా ఉంటేనే మనం ఇక్కడ ఉన్నామండి. సో, అని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు. మీ టైం తీసుకొని వేదిక టీవీకొచ్చి మీ గురించి చెప్పినందుకు, అలానే మీరు ఏదైతే సక్సెస్‌ని చూసారో అది చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది డెఫినైట్‌లీ. ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నా కూడా ఇక మీదట కూడా చాలా చాలా అవార్డ్స్ ఇంకా గెలుచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కెరియర్‌లో ఇంకా చేయాలి అని మీ గోల్ ఏదైతే ఉందో అది కూడా
కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా వేదిక టీవీ తరపున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, నగర గోపాల్ గారు చెప్పిన తన లైఫ్ ఎక్స్పీరియన్స్, కెరీర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. ఒక ఫ్రీలాన్సర్గా జాబ్లో జాయిన్ అయినప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదిగి ఎంతో కష్టపడి ఈరోజు తెలంగాణ స్టేట్లోనే కెమెరా డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ చీఫ్గా ఉండటం అన్నది మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఎవ్వరూ ఈ ప్లేస్ని రీచ్ అవ్వలేరు. అయితే తన కెరీర్లో సక్సెస్ అయినప్పటికీ కూడా తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ముందు ముందు ఏంటో తెలుస్తుంది అనేసి అంటున్నారు. సో ఇది మన నగర గోపాల్ గారితో మనం మాట్లాడిన ముచ్చట్లు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఇప్పటి వరకు చూసిన వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.